ప్రభువా, ప్రతి కష్టము నుండి విడుదలను, అనేక గొప్ప కార్యాలకు తండ్రి యోగ్యతను ఈ కుటుంబానికి దయచేయమని, ఇదిగో ప్రభువా, నీ దీనదాసుడుగా నీ గ్రంథాన్ని తెరిచి ప్రభువా, నీ వాక్యాన్ని, నీ మనస్సును, నీ ఆజ్ఞలను ప్రభువా సంఘానికి, ప్రభువా ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి కొరకు ప్రభువా, పరలోక సంబంధమైన సమాచారం, పరలోక సంబంధమైన ఈ సృష్టికర్తవైన నీ దగ్గర నుంచి వస్తున్న సమాచారాన్ని రాయబారుగా ప్రభు తెలియజేస్తూ ఉండగా అంగీకరించే హృదయాన్ని ఆశీర్వదించండి. అంగీకరించినటువంటి వారిని నీ చిత్తమైతే క్షమించమని, నీవే ప్రభువా నీ ఆత్మ ద్వారా కాపాడి ఈ గ్రామాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటగా ఈ శ్రమకాల ధ్యాన కూడికలలో మనందరము కూడా మొట్టమొదటి కూడికగా ప్రియులు మరి రాజారావు గారి కుటుంబం ఆతిథ్యం ఇవ్వడం, వారు అద్భుతంగా సంఘాన్ని పిలుచుకోవడం ఎంతో ధన్యకరం. ఆ కుటుంబానికి ఎంతో మేలు, దీవెన. అయితే ఏ వ్యక్తి అయినా కానీ చిన్న వయసులో అంటే చిన్న స్థాయిలో ఆలోచిస్తే చిన్నపిల్లలందరూ కూడా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అలాగే వాక్యములో ఎదగలేనటువంటి వారు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అవన్నీ దేవుడు క్షమిస్తూ వస్తాడు. అయితే ఏ వ్యక్తి అయినా ఎదిగితేనే కానీ, ఇటు ఆడపిల్ల కానివచ్చు, ఇటు మగపిల్లవాడు కావచ్చు, ఎదిగితేనే కానీ వివాహం ఎవరు చేయరు. ఎదిగేవాడిని పెండ్లి కుమారుడుగానో పెండ్లి కుమార్తెగానో చేస్తారు. ఎదగకుండా చిన్నపిల్లడుగా ఉండగానే ఎవరు పెళ్లి కొడుకు అవరు, పెళ్లి కూతురు అవరు. అయితే అలా ఎదిగే పెద్దవాడిని అంటే పెళ్లి కొడుకు అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఉన్న పరిపూర్ణమైన జ్ఞానం అతనికి వస్తే అతను క్రీస్తు అంతటి నిజమైన పెండ్లి కుమారుడైన యేసు ప్రభు లాంటి స్వరూపాన్ని ధరిస్తాడు గనుక అతనికి యేసు ప్రభు బిరుదునే పెండ్లి కుమారుడు అంటాం. కాబట్టి ఎవరైతే పెండ్లి కుమారుడు లేక పెండ్లి కుమార్తెగా అంటే సంఘంగా ఎవరు సిద్ధపడతారో వారిదే రక్షణ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు రాజారావు గారి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు, పెద్దోళ్ళు ఎవరు అన్నది ఇప్పుడు ఆ కుటుంబానికి అందరికీ ఎవ్వరికి కూడా నిద్ర పట్టకూడదు. ఎందుకు నిద్ర పట్టకూడదంటే, పెళ్లి కొడుకుని చేస్తే కానీ తల్లిదండ్రులకి ఎలాగైతే కొంచెం అయ్యో నా కుర్రోడికి పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదని పెళ్లి సంబంధాలు చూడడానికో లేకపోతే ఇంకొక కార్యాలు చేయడానికో ఎలా ప్రయాసపడుతుందో, బాప్తిస్మము పొందలేని దేవుని జ్ఞానము ఎరగలేని వారి ఎడల కుటుంబంలో అలాంటి ఒక గుండెల్లో మంట ఎప్పుడూ రగులుతూ ఉండాలి. అందుకని రాజారావు గారి విషయంలో ఈ రోజున ఆయన ఇంటికి రావాలి రక్షణ, ఆయన కుటుంబానికి రావాలి రక్షణ. ప్రతి ఒక్కరూ పెండ్లి కుమారుడు స్థాయికి ఎదగాలి. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుని పరిచర్య ఇదిగో బరకం వేసాం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. బరకం వేసినా, మైక్ పెట్టినా, లేకపోతే ఇంకొక పని చేసినా, ఇదిగో ఇక్కడ ఇలాగే ఈ వీడియో రికార్డింగ్ చేసినా, ఒక పరిపూర్ణతలోనికి వెలగడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పనే తప్ప ఆ పని పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నడిపించదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పనిముట్టుగా దేవునిని మెప్పింపచేయడానికి, దేవుణ్ణి సంతోషింపజేయడానికి, సంతోషింపజేసి నీకు మహాజ్ఞానాన్ని ప్రసాదించడానికే తప్ప ఈ పనులే పరలోకానికి నడిపించవు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే, ప్రతి విషయం తెలియాల్సిందే, ఆ జ్ఞానంలో నువ్వు చక్కబెట్టాల్సిందే. అప్పుడు కానీ ఎవరు కూడా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఏమా? అయితే
చాలామంది అనుకుంటున్నది ఏంటంటే, ఇదిగో ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఈ 40 రోజులు జాగ్రత్తగా చేసేస్తే నాకొక మంచి జరుగుతుంది, లేకపోతే నాకొక ఆశీర్వాదం వచ్చేద్ది, నాకో దీవెన వచ్చేద్ది అనుకుంటున్నారే కానీ, ఇలా కూర్చుని ఇలాగ దీనిని ఏదో కడుపు మార్చుకుని కూర్చుంటే సాతాను చూడండి ఎలా మాయ చేసేస్తున్నాడో ప్రజల్ని. దేవునికి విధేయులైతే, విధేయులు అవ్వాలంటే ఎప్పుడు విధేయుడు అవుతాడు? ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చెప్పాడో తెలియాలి, తెలిసిన దానికి ఒకడు లోబడాలి, ఆ లోబడినోడిని విధేయుడు అంటారు. అసలు చెప్పింది ఏంటో తెలియకుండా మనం విధేయులం ఎలాగవుతాం? ఓహో 40 రోజులు చేయమనా, ఎక్కడుందో చూపించండి అంటే ఆయన చెప్పలేదు. మరి చెప్పకుండా 40 రోజులు ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి యేసు ప్రభు జీవితంలో 40 రోజులు ఉపవాసం ఉండి ఎలాగైతే దేవుని చిత్త ప్రకారంగా సాతానును జయించాడో, జ్ఞానంలో జయించాడా, 40 అనే అంకెలో జయించాడా? హృదయంలో దేవుని యొక్క ఆత్మను సంపాదించుకుని సాధించాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం జ్ఞానంగానే ముందుకు వెళ్ళాలి తప్ప జ్ఞాన విహీనులుగా మనం ఏమీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ కూడికలో, మొట్టమొదటి కూడికలో నేను చెప్పేది ఏంటంటే, ఈ టైటిల్ ఏంటంటే మనకి మరణమును తొలగించి, అంటే మరణ భయమును తొలగించిన మృత్యుంజయుడు. ఈరోజు మనం ఈ 40 రోజులు చెప్పుకునే పాఠం ఇదే. ఏంటో చెప్పండి, అసలు పేరే కష్టంగా ఉన్నట్టుంది. మరణ భయమును తొలగించిన మృత్యుంజయుడు. ఇది ఈ రోజున ఈ శ్రమకాలంలో మనం పెట్టుకున్నటువంటి టైటిల్. ఏమ్మా, మళ్ళీ చెప్పండి అందరూ. మరణ భయమును తొలగించిన మృత్యుంజయుడు. ఇంకొకడు ఎవడైనా మరణమును తొలగించేటువంటి మహానుభావుడు ఈ లోకములో ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి. వెంటనే ఇమీడియట్గా వారిని మనం నమ్ముకుందాం. మరణమును గెలిచినటువంటి వాడు, మరణము నుండి నిన్ను జీవములోనికి నడిపించేవాడు ఎవడున్నా సరే వెంటనే మనం నమ్ముదాం. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకుంటుంది ఎందుకు? నీలో మరణముంది, నీ శరీరములో మరణముంది. ఈ శరీరములో ఉన్న మరణమును తొలగించి మరణమనే భయం లేకుండా చేసినటువంటి మృత్యుంజయుడు యేసు ప్రభు. ఏమా, ఎందుకు వచ్చాము ఇప్పుడు? మరణము నుండి. ఏమా, ప్రతి ఒక్కడు చనిపోతున్నాడు. ప్రతి ఒక్కడు కూడా, మరణించిన ప్రతి ఒక్కడు కూడా జీవంలోనికి వస్తాడా? నో గ్యారంటీ. అందుకని మరణమును జయించినటువంటి మృత్యుంజయుడిలో మనం ఎందుకు మరణాన్ని ఎలా జయిస్తాము? రక్షణ అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? దీవెన అంటే ఏంటి? మేలంటే ఏంటి? ఏది నీకు నిలబడేది, ఏది నిన్ను నిలబెట్టేది అన్న జ్ఞానం మనం సంపాదించుకోకపోతే మనం భ్రమలోనే, ఒక అబద్ధంలోనే, ఒక మోసములోనే మన జీవితాన్ని మనం పాడు చేసుకున్న వారం అవుతాం. అందుకని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎవరైతే పరలోకములోనికి చేరుకున్నారో, ఎవరైతే పరదేశుకు వెళ్ళారో, ఎవరైతే పరదేశుకు వెళ్ళడానికి కావలసిన మహా ధన్యతను సంపాదించుకున్నారో వాళ్ళు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేసి పరలోకం వెళ్ళాలి. అంతేనా? వాళ్ళు ఏం చేశారో అది చేసి వెళ్ళాలా? నీ సొంతంలో, నీ ఇష్టంలో ఏదో చేసుకుని వెళ్తావా పరలోకం? అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మీ అందరికీ తెలుసు, లోక సువార్త 23వ అధ్యాయంలో ఒక విషయం మీ అందరికీ కూడా బాగా తెలిసిన విషయం. ఇది 36వ వచనం. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఏమ్మా, ఏంటది? నీవే రాజువైతే నిన్ను నీవే రక్షించుకో అని అపహాస్యం చేస్తున్నారు. తర్వాత
ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ ఏంటి మీకు పదే పదే కనపడుతుంది? హేళనకు గురవుతున్న రక్షణగా ఒకటి కనిపిస్తుంది. రక్షణ అనేది వేళకోళం అయిపోయింది. పైన ఉన్న వాళ్ళకి ఏమైంది? అది రక్షణ అనే మాట వాళ్ళకి ఎలా ఉంది? వేళకోళంగా ఉంది. రెండవ మాటలో ఒక దొంగ, కుడివైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ. ఆ కాంటెక్స్ట్లో మీకు ఎలా తెలుసు? కుడివైపున ఉన్నాడా ఎడమ వైపున ఉన్నాడా అని మీకు ఎలా తెలుసు అంటున్నాను. రెండోవాడు అయితే రెండోవాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్ష. రెండోవాడు గద్దించాడు. రెండోవాడేమో గద్దించాడు, మొదటోడేమో రక్షించమంటున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. ఇప్పుడు మొదటివాడు రెండోవాడు అనాలి కానీ కుడివైపున ఉన్నవాడు ఎడమ వైపున ఉన్నవాడు నేను ఎందుకంటాం మనం? అక్కడ ఏమన్నా మీకు ఆధారం ఉందా? మత్తయి సువార్తలో ఇక్కడ కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు అని ఉంది. నేను చెప్తున్నాను కదా, కుడివైపున ఒకడు ఎడమ వైపున ఉన్నాడని ఉంది. ఇప్పుడు మాట్లాడే వ్యక్తే కుడివైపున ఉన్నవాడే మాట్లాడాడని మీకు ఎలా తెలుసు అంటున్నాను నేను. చెప్పండి, కుడివైపున ఉన్నవాడే మాట్లాడాడని ఎడమ వైపున ఉన్నవాడే మాట్లాడాడని మీకు ఎలా తెలుసు? బైబిల్లో చెప్పబడి ఉందా? జాగ్రత్తగా బైబిల్ బాగా చదవాలన్నమాట మనం. ఏమా, కుడివైపున ఎడమ వైపున అని మన ఊహల్లో ఉన్నాం తప్ప కుడి ఎడమ అనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నా మాట్లాడేవాడు కుడివైపున ఉన్నవాడు మాట్లాడుతున్నాడా ఎడమ వైపున ఉన్నాడా మాట్లాడుతున్నాడా అన్న విషయం మనకి తెలియదు. అర్థమవుతుందా? అయితే బైబిల్ పరిభాషలో కుడివైపున ఉన్నటువంటి ఆ స్థానం విలువైనది కనుక కుడి అనేటువంటి మాటలో అక్కడ కొంచెం ప్రాముఖ్యత. ఎందుకంటే ఒకరేమో కుడివైపునేమో గొర్రెలుగాను ఎడమ వైపునేమో మేకలుగాను పోలిస్తున్నారు కనుక కుడి అనే స్థానం మనం ఏమనుకుంటామంటే మంచికి కుడికాలు ముందు పెట్టరండి అంటాం కదా. ఎడంకాలు ఎడితే ఏమవుద్ది? ఎలాగా ఇల్లు ఎలా తిరగబడిపోద్దా? ఎడంకాలు పెడితే. అక్కడ మీరు బాగా బైబిల్ చదివేటప్పుడు కుడైనా ఎడమైనా మంచి అయినా చెడైనా దేవుడు నిర్ణయిస్తాడా మనిషి నిర్ణయిస్తాడా? నీ కాలు నిర్ణయిస్తుందా లేకపోతే దేవుడు నిర్ణయిస్తాడా? కానీ చెప్పేటప్పుడు ఏమంటామంటే కుడి ఎడమ. కుడి అనేదేమో మంచికి వాడతాం, ఎడమ అనేది దాన్ని ఏమో చెడ్డకు వాడతాం. ఇక్కడ వాడేది రెండు కాళ్ళు ఒకటే. రెండు కాళ్ళు మంచివే, రెండు కాళ్ళు చెడ్డవి అయితే రెండు చెడ్డయే. కుడికాలు ఎడితే ఏంటి అర్థం అంటే మంచి జరగాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎడమ వైపున ఉన్న దొంగ కుడివైపున ఉన్న దొంగ అన్న దగ్గర ఏముంది మీకు అంటే కుడివైపున ఉంటే మంచోడు గోంసం, ఎడమ వైపున ఉంటే చెడ్డోడు గోంసం అని అనుకుంటున్నాం అంతే. అదొక జస్ట్ ఎనలైజేషన్ తప్ప బైబిల్ కుడివైపున ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు ఎడమ వైపున ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు అన్న కాంటెక్స్ట్ మీకు బైబిల్లో ఉందా? లేని దాన్ని మాట్లాడమంటే పాపం. అది ఒక సున్నా అయినా ఒక పొల్లైనా నువ్వు బైబిల్లో లేని విషయాన్ని యథార్థమని మళ్ళీ నువ్వు చెప్తుంటే నీకు వచ్చేది పాపం తప్ప అక్కడ నీకేమీ మేలేమీ జరగదు. ఒక దొంగ మాట్లాడుతున్నాడు ఏమా, కుడివైపున ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు, ఎడమ వైపున ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు అన్న సంబోధన ఇప్పుడు చదివిన దాంట్లో ఉందా తెల్ల? అక్కడ ఒకడు మాట్లాడుతున్నాడట. ఎవడ మంచోడైతాడు? కుడివైపున ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనేంటి? ఏమా, ఒక ఇంట్లో ఒకడు మంచోడు ఉంటాడు, ఇంకొకడు చెడ్డోడు ఉంటాడు. చెడ్డోడు ఉన్నంత మాత్రాన ఇల్లు చెడ్డదైపోద్దా? మంచోడు ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు అంతా మంచిదైపోద్దా? ఒకే శరీరంలో రెండు కాళ్ళు ఉంటే ఓ కాలు ముందెడితే మంచిని, ఓ కాలు వెనక్కి ఎడితే మంచిది కాదా? ఏంటి నమ్మకాలు, ఏంటి పరిస్థితులు? ఎందుకు ఎక్కడికి పోతున్నాం మనం? దేవునికి విరుద్ధమైపోతున్నాం. మీకు దేవుడు అక్కడ చిటికేస్తే ఇక్కడ నీకు మంచి జరుగుద్ది.
ఇక్కడ నువ్వు మంచి అనుకుంటే మంచి లేదు, మంచి లేదు లేదు లేదు. దేవుడు ఓకే అంటేనే మంచి, ఓకే అంటేనే మంచి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుడివైపున ఉన్న దొంగ, ఎడం వైపున ఉన్న దొంగ అనే పదాలు బైబిల్లో లేవు. లేని దాన్ని కుడివైపున ఉన్న దొంగ మాట్లాడాడని కానీ, ఎడం వైపున ఉన్న దొంగ మాట్లాడాడని కానీ అలా సంబోధించకండి. అందులో ఎవడో ఒకడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకడు అంటున్నాడు ఏమని? నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, చాలు, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నాడు. క్రీస్తువు కదా, క్రీస్తువు అయితే రక్షించడానికి నీకు ఒక అర్హత ఉంటుంది కదా, ఒక శక్తి ఉంటుంది కదా, నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించుమని అని ఉందా అక్కడ? మమ్ములను కూడా, మరి నన్ను రక్షించనే మాట తప్పే కదా. అందుకని ఒక్క సున్నా కూడా లేకుండా, ఒక్కటి కలపకుండా, ఒక్కటి తీయకుండా, ఒక అర్థం మారకుండా జాగ్రత్తగా మనం బైబిల్ చదవాలి. అప్పుడు మా ఇద్దరిని కూడా రక్షించమని ఆయన అడిగాడు. ఏమా, ఇది గుర్తుపెట్టుకోండి. రక్షణ అడిగాడా? రక్షణని అడిగాడు, రక్షణ. వెరీ గుడ్. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ మీకు మత్తయి సువార్త 27:38 కూడా చూడండి. అంటే ఈ కాంటెక్స్ట్ మీరు ఒక ఐడియా కోసం. కుడి వైపున ఒకడును, ఎడం వైపున ఒకడును అన్నాడా? కుడి వైపున ఉన్నా, ఎడం వైపున ఉన్నా అనే పేర్లు ఏమైనా ఉన్నాయి మనకి? కుడి వైపున ఒకడు ఉన్నాడట, ఎడం వైపున ఒకడున్నాడు. ఇద్దరు బందిపోటు దొంగలు. ఇక్కడ దొంగలనే మాట ఉందమ్మా. దొంగలనే మాటను గుర్తుపెట్టుకోండి. ఏ దొంగలు? బందిపోటు దొంగలు. ఓకే. తర్వాత రెండవ మాటలో మార్కు సువార్త 15:27 మార్కు సువార్త. కుడివైపున ఒకడిని, ఎడం వైపున ఒకడిని. ఇప్పుడు కుడివైపున ఎడం వైపున అనే ఇద్దరు దొంగలు ఉన్నారా? ఓకే. నెక్స్ట్ లోకాసు వార్త 23:32. ఇప్పుడు మనం చదివాం కదా, ఇక్కడ కూడా అలాగే ఉందా? ఇంతకీ కుడివైపున ఒకరు ఉన్నారు, ఎడం వైపున ఉన్నారు. మాట్లాడుతున్నవాడు కుడివైపున ఉన్నవాడు మాట్లాడుతున్నాడని మాత్రం ఉందా? అదనమాట. మనం ఎప్పుడు కంగారుపడి అలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు సరే, కుడో ఎడమో తేల్చాం, ఎవరో మంచోడు. ఒకడు మాట్లాడే మాటలో ఎంత మంచి ఉంటుందో చూడండి, ఒకడు మాట్లాడే మాటలో ఎంత బాధ ఉంటుందో, ఒక కష్టం ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. మీ నోరే మీ తీర్పు. మీ నోరే మీకు మంచైనా మీ నోరే, చెడ్డైనా మీ నోరే. కాబట్టి నోరు మంచిదైతేనంటే ఏమవుద్ది? ఊరు మంచిదవుద్దట. కాబట్టి ఇది సామెత. కానీ నోరు మంచిదనుకోండి, మంచిగా మార్చుకోవచ్చు కదా. అందరూ బాగున్నారు కదా, చాలా సంతోషం అంటే పరలోకం వెళ్ళిపోతాడు మళ్ళీని? లేదు, నటించి కూడా మనం మాట్లాడవచ్చు. ఈరోజు నేను ఒక పాఠం చెప్పాలనేది నా ఆశపడుతున్నాను. ఈ మాట మీ హృదయాన్ని తాకితే, ఈ రోజున ఈ మాట పట్టుకుని మీరు జీవిస్తే చాలా ధన్యులు అవుతారు, చాలా ఆశీర్వదించబడతారు. మీరు ఇంటికి వెళ్ళి ఈ మాటలతోనే మళ్ళీ ప్రార్థన చేయాలి. తెల్లారుజామున ప్రార్థన చేయాలి. ఈ మాటలతోనే మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు కుడివైపున ఒకడు ఉన్నాడు, ఎడం వైపున ఒకడు ఉన్నాడు. ఈ కుడివైపున ఉన్నవాడు మాట్లాడుతున్నాడా, ఎడం వైపున ఉన్నవాడు మాట్లాడుతున్నాడా అనేది సమస్య కాదు ఇక్కడ మనకి. సమస్య ఏది? ఒకడు ఏం మాట్లాడుతున్నాడు, ఇంకొకడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది విషయం. అందులో ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఇంకొకడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, అంతే. ఈరోజు మీరు గమనించాల్సింది అదే. నోరు ఏం మాట్లాడుతుంది? ఒక చోట బైబిల్లో రాయబడింది, వాడు హృదయంలో ఏముందో నోటులో అదే ఉంటుంది అని చెప్పాడు. హృదయంలో ఏముందో వాడు నోటంటే వచ్చే మాట కూడా అదే అవుద్ది. అంటే ఇప్పుడు ఇంతకని ఒక దొంగ దగ్గరేమో, దొంగ అని కూడా అనకూడదు మనం, బందిపోటు దొంగ. ఏమని? దొంగోళ్ళు అంటే చాలామంది దొంగలు ఉన్నారు, రకరకాల దొంగలు. చిన్నప్పుడు అమ్మ నాన్నల జేబులో డబ్బులు తీసేసిన వాళ్ళు కూడా దొంగలే కదా. ఇంకో దొంగలు ఎవరు చెప్పండి? దొంగలు ఎంతమంది దొంగలు అనుకుంటున్నారు? దొంగ అనే పదం చాలా ఒక్కొక్కసారి చిన్నగా వాడతాం,
ఒక్కొక్కసారి చాలా పెద్దగా వాడతాం ఏమా. కాబట్టి దొంగ అనే మాట ఆఖరికి సరేండి, తర్వాత విషయం. ఇక్కడ మళ్ళీ ఆ దొంగ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు మనుషులు, అంటే అందులో నువ్వు ఉన్నావా ఇందులో నువ్వు ఉన్నావా చూసుకో అంతే. ఇద్దరంటే ఇక్కడ ఇద్దరు మనస్తత్వాలు ఉంటాయి అంతే. ఒక మనస్తత్వం ఒకలాగా ఉంటుంది, ఇంకొక మనస్తత్వం ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఏ మంచి మనస్తత్వమో అక్కడికి వెళ్ళిపోవాలి మీరు ఇప్పుడు. ఎందుకంటే అందులో ఒకడు ఏం సాధించాడు? పరలోకాన్ని సాధించాడు. అందులో ఒకడు మరణమును జయించాడు. అందులో ఒకడు మరణము నుండి జీవములోనికి వచ్చాడు. మరణ భయం లేదు వాడికి. వాడు మరణం అనే భయం లేదు. పక్కోడికి మాత్రం ఏముంది? మరణం అంటే భయం అయిపోయింది. ఆ భయం ఉండడానికి ఆడికి కారణం ఏంటి, భయం లేకపోవడానికి ఈడికి కారణం ఏంటో ఈ రెండింటిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే సరిపోతుంది ఏమా. ఒకడు ఏమంటున్నాడమ్మా? నీవు క్రీస్తువు కదా. పాయింట్లు రాసుకోండి, చెప్పండి. మొదటోడు ఏమంటున్నాడో నేను అడుగుతాను పాయింట్లు, టకటక ఆడి పాయింట్లు చెప్తే నేను వివరించాను. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. ఓకే, ఏమన్నాడు? ఆడ మొట్టమొదటోడు మాట్లాడింది నువ్వు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆడన్న కోరుకున్నది అదే. రెండోవాడు ఫస్ట్ చేసింది ఏది? గద్దించాడు. పాయింట్లు రాసుకోండి, దయచేసి రాసుకోండి. వాడికి వీడికి ఉన్న తేడా ఏంటో రాసుకోండి. ఈరోజు చెప్తాను. ఇంకెప్పుడు మొదటోడిలా బిహేవ్ చేయకండి, రెండో వాళ్ళలాగే ఉండాలి. ఇంకా మీరు పరలోకం వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఏదో సొంతంగా ఆలోచించుకుని ఈ దేవుడు నన్ను దీవిస్తాడు, లేకపోతే నన్ను దేవుడు ఇది చేశాను కాబట్టి, నీ చేశాడు కాబట్టి కాదు, అక్కడ చెప్తేనే నేను దీవిస్తాడు. లేకపోతే ముఖేష్ అంబానీని కోటీశ్వరుని చేశాడు, వాడిని కూడా దేవుడు దీవిస్తాడంటే దేవుడు దీవించిందే, కానీ అవడో పరలోకంకి వెళ్ళడు. ఎకరాలు ఉన్నంత మాత్రాన, గొప్ప గొప్ప కార్యాలు చేసేసినంత మాత్రాన ఎవడో పరలోకం వెళ్ళడు. దేవుడు అక్కడ చెప్పినట్టు చేస్తేనే వెళ్తాడు. చెప్పినట్టు చేశాడని తెలియాలంటే నీకు అక్కడ ఉందో లేదో జ్ఞానంలో నీ హృదయంలోకి రావాలి. హృదయంలో ఉన్న దానిని బట్టే మనిషి మాట్లాడతాడు. హృదయంలో ఏముందో అదే నిన్ను రక్షిస్తుంది. అంతే తప్ప నీ సొంత జ్ఞానాన్ని వేసుకోకూడదు, అక్కడ ఉన్నదే వేసుకోవాలి. అక్కడ చెప్పాడు కాబట్టి దేవుడు, దానికి నీకు విధేయుడు అయితే ఆ విధేయత నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. లేనిది నమ్ముకుని దేవుడే అనుకుంటే ఎలా కుదురుతుంది? అందుకని ఇది చాలా ఇద్దరు వ్యక్తులు అంటే అందులో నువ్వు ఒక దాంట్లోనే ఉంటావు, రెండో దాంట్లోనే ఉంటావు. రెండిట్లో గ్యారంటీగా నీ పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎందులో ఉన్నావో అటు ఇటు జరుపుకో, ఇటన్నా జరుపుకో, అటన్నా జరుపుకో. ఇటు జరుపుకుంటే ఒకటి ఉంటుంది, అటు జరుపుకుంటే ఇంకోటి ఉంటుంది. ఏమ్మా చెప్పండి. ముందు ఆవిడ గురించి చెప్దాం. ముందు ఆవిడన్నాడో ఆడనే చెప్పుకుందాం. ఏమ్మా మొదటోడు కోరిక ఏంటి చెప్పండి. నాన్న తల్లి మాట్లాడకండి, నాన్న మాట్లాడకండి, ఏమేనండి చెప్పండి అమ్మా. నీవు క్రీస్తువు కదా అన్నాడు. ఫస్ట్ అతనికి ఏ జ్ఞానం ఉందో చెప్పండి. క్రీస్తు అని నువ్వు క్రీస్తువు కదా అన్నాడు అంటే అది దేవుని గురించి తెలుసా తెలియదు అతనికి? ఇంతకీ క్రీస్తు అంటే ఎందుకంటున్నాడు? క్రీస్తు అని ఎవడన్నా అంటే చాలాడు పరలోకం వెళ్తాడు. క్రీస్తు అనే అర్థం వాడికి తెలిస్తే, క్రీస్తు అనే మాట అంటమంటే క్రీస్తు అంటం కాదు, క్రీస్తు అనే తాత్పర్యంలోకి వెళ్తే తండ్రి అభిషేకించబడిన కుమారుడు అనే విషయం తెలుస్తుంది. తండ్రి తెలిసిపోతాడు అతనికి, కుమారుడు తెలుస్తాడు. ఈ కుమారుడు ద్వారానే రక్షణ వస్తుందన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడికి ఆ కెపాసిటీ తండ్రి ఇచ్చాడన్న విషయం అర్థం. మొత్తం బైబిల్ అంతా క్రీస్తు అనే మాటలో ఉంటుంది. కాబట్టి క్రీస్తు అనే మాటలో ఉంది కాబట్టి నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తుకి రక్షకుడే కదా, మరి క్రీస్తు రక్షించేటువంటి దాని యేసే క్రీస్తు కదా. ఆ రక్షకుడే క్రీస్తు కదా, తండ్రి అభిషేకించిన కుమారుడు కదా, దేవుడు కదా, సర్వాధికారి కదా. ఆ ఆలోచన విధానం ఎవరికుంది? మొదటోడికి ఉందా లేదా? ఉందా? మీకుందా? మనందరికీ తెలుసా యేసుప్రభు రక్షిస్తాడు, క్రీస్తు రక్షిస్తాడు, పరలోకం ఉంటుంది, ఇదిగో ఇలాగ ఉంటుంది, ఇది నరకం ఉంటుంది, ఇవన్నీ తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసమ్మా? మరి తెలిస్తే ఏం కోరుకోవాలి? ఏం కోరుకున్నాడు ఆయన? అమ్మా నా మాట జాగ్రత్తగా వినండి సుమా. ఈ మాటలు చాలా
పవర్ఫుల్ అనమాట. ఇంకా ఇందులో ఒక్కటి అటు ఇటు మార్చడానికి కూడా ఏమున్నది అవకాశం. యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాడు మీకు. ఇతను రక్షణే అన్నాడు, ఇంకొకడు అపహాస్యం చేసినోడు కూడా రక్షణే అన్నాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ముగ్గురు రక్షణే అక్కడ. ఒకడేమో ఏలకోలం చేస్తాక రక్షణ అన్నాడు, ఇంకొకడేమో నిజంగా అక్కడి నుంచి బయటపడదామని రక్షించమన్నాడు, ఇంకొకడేమో ఇంకొక రక్షణ కావాలన్నాడు. అసలు ఈ మూడిట్లోని ఏది రక్షణ? అందరూ రక్షణే. క్రైస్తవులందరూ రక్షణే, అందరికీ రక్షణ అంటున్నారు. కానీ ముగ్గురు రక్షణ అన్నారు. ముగ్గురులో ఒకడే వెళ్ళాడు, మరి మిగతా ఇద్దరు వెళ్ళరు కదా. అందుకని మొదటోడు అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించే సమర్థుడువు కదా, నీవు కాపాడేటువంటి యోగ్యత నీకుంది కదా, తండ్రి అభిషేకించిన కొడుకు కదా, నువ్వు మమ్మల్ని రక్షించేసి నువ్వు కూడా రక్షించుకో అని చెప్పాడు. ఇందులో తప్పేమన్నా ఉందా? అనవసరంగానే తిట్టుకుంటున్నారు మీరు. ఎడం వైపున ఉన్న దొంగ మంచోడు కాదు అంటున్నావు. కానీ నిన్ను నువ్వు మీద గొప్ప అనుకుంటున్నావు. ఇంతకీ అక్కడ మంచోడు కాడనడానికి నీకేముంది? ఏమ్మా, చదవండి ఆ మాట. అది చదవమ్మా, అది రిఫరెన్స్ చెప్పాలకి వాళ్ళందరూ చూస్తారు. 39వ వచనం, 23, 39 చదవమ్మా. వేలాడజేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా. ఇంతకీ దూషణ ఏది అక్కడ? అమ్మా, ఇంతకీ ఆయన దూషిస్తున్న దూషణ ఏది? ఇప్పుడు నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించవయ్యా అన్న మాట దూషణ. అది హేళన చేశాడు అనేది ఉందా అక్కడ? అపహాస్యం చేశాడని ఉందా? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించనే మాటలో దూషణ అది. చెప్పండి. నమ్మకం లేకపోతే అసలు వేస్ట్ కదా, టైం వేస్ట్. అడిగి ఎందుకు అడుగుతాడు? ఒరే 10,000 ఉంటే ఎవరా అన్నాడు అనుకోండి, 10,000 ఆడి దగ్గర ఉంటాయని నువ్వు నమ్మావు కాబట్టే కదా అడిగావు. లేదా ఊరికే ఆడి దగ్గర లేకపోయినా ఊరికే అడుగుదాంరా అనుకుని అడుగుతామా మనం? అడగం కదా. కాబట్టి మనకి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. దయచేసి జాగ్రత్తగా వినండి. నాకు ఎందుకో ఈ మాట మీ మనసులోకి పెడతాక అవుద్దా లేదో కూడా డౌట్ వస్తుంది నాకు. ఏంటో మీరందరూ ఈ మాటలు పట్టుకోవట్లే. చిన్నపిల్ల పాటల దగ్గరికి పోతే బాగా అర్థమయ్యేలాగా అనిపిస్తుంది. ఏమా? సరే, ఈ మాట నేను సింపుల్గా చెప్తాను. ఇతను నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించనే మాట నీకు దోషణైతే, ఇంతకీ అతను కోరుకున్నది ఏంటి? రక్షణేనా కదా కోరుకున్నాడు. ఇంకేమైనా కోరుకున్నాడు. ఏ రక్షణ కోరుకున్నాడు? ఈ లోకములో ఉండే శ్రమలు, ఈ లోకములో ఉండే ఇబ్బందులు, ఈ లోకములో ఉండేటువంటి వాటి నుంచి రక్షించబడాలని కోరుకున్నాడు. అంతేనా? కాంటెక్స్ట్ అదేనా? శిలువ మీద వేలాడుతున్నాడు, కింద పడిపోతే ఏదో రకంగా కిందకి వెళ్ళిపోతే మరలా మనం మామూలు జీవితం బ్రతకాలని ఆ కష్టంలో ఉన్నాడు. ఆ కష్టంలో ఉన్నవాడిని రక్షించాలని కోరుకుంటున్నాడు. తప్పేమన్నా ఉందా? ఒకవేళ ఆ కోరుకున్నదే తప్పైతే ఈరోజు నువ్వు చర్చిల్లో కూడుకుని నాకు స్వస్థత కావాలనుకోవడం ఎంత తప్పు? నువ్వు ఎడం వైపున దొంగ ఆడు దుర్మార్గుడు, బందిపోటు అంటున్నావు, బాగుంది. అదే నోరుతో మళ్ళీ నువ్వు నా చెయ్యి బాగోలేదు స్వస్థత చెయ్యి అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి నువ్వేం కోరుకుంటున్నావు? ఆ బాధ నుంచి రక్షింపబడాలని దేవుడి దగ్గర ఉపవాస దీక్ష చేసి కోరుకుంటున్నావు. నువ్వేమో దూషకుడివి కాదు. ఎడం వైపున కోరుకుంటున్నా లేక ఇంకొక వ్యక్తి కోరుకుంటున్నది మాత్రం నీకు దూషణ అయిపోయింది కదా. ఈ రోజున ఏ చర్చెస్లోనైనా ఎక్కడైనా ఒక చర్చ్ బలంగా నిలబడిందంటే, ఒక పాస్టర్ గారు సంతోషంగా ఉన్నారంటే, ఒక పాస్టర్ గారు దీవించబడుతున్నారంటే,
ఒక పాస్టర్ గారి జేబు నిండా డబ్బులు ఉన్నాయంటే ఒకటే ఒక రక్షణ ఏంటో తెలుసది, మనిషి శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు చేస్తే వాడి జోబుల నిండా డబ్బులు ఉంటున్నాయి. ఏమా అంతేనా? కరెక్టే కదా, కరెక్టే కదా. ఎందుకని? నువ్వు అలాంటి వాడికే నువ్వు ఇస్తావు కాబట్టి. అలా కాకుండా నీకు ఈ రక్షణ కాకుండా, ఏ రక్షణ? శరీర సంబంధమైన రోగము నుంచి రక్షణ కాకుండా, లేకపోతే కష్టములో ఉన్నావు, కష్టము నుంచి నీకు రక్షణ కాకుండా, లేకపోతే మరణములో ఉన్నావు, ఇబ్బందికరమైనటువంటి రోగం వచ్చింది, ఆ రోగము నుంచి నీకు విడుదల చేయాలన్నటువంటి రక్షణ కాకుండా, అమ్మా నీకు పరలోకమనే రక్షణ నేను ఇస్తానంటే చీయాతలు పోరా అంటున్నారు. అంతేనా? ఈ రోజున ఏమి న్యాయం జరుగుతుందో ఒకసారి చూడండి. ఆ దొంగ ఏమో నీకు దోషకుడిగా కనపడ్డాడు, నువ్వు కోరుకుంటే మాత్రం నువ్వు దోషకురాలువు కాదు. అలా చేస్తున్నటువంటి పాస్టర్ గారో, అలా చేస్తున్నటువంటి భక్తులో, అలా చేస్తున్నటువంటి వారో మహా గొప్పగా చేస్తున్నాడు, గొప్పగా చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడని మురిసిపోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇదే పాఠం చదువుకుని నిన్ను రక్షించుకుని నన్ను రక్షించు బాబు అని ఏడుస్తున్న పాపానికి అతను ఏమయ్యాడు? దోషకుడయ్యాడు. అంతేనా? ఏమ్మా దోషకుడేనయ్యాడు? నమ్మరేటమ్మా, చెప్పరేటమ్మా. బైబిల్లోనే మాట చెప్తున్నానా, నేను ఇంకేమన్నా చెప్తున్నానా? యేసు ప్రభు పట్టించుకున్నాడా? మాట్లాడా? సమాధానం చెప్పాడా? ఏమన్నా చెప్పాడా? మరి నీకేటి సమాధానం చెప్పేస్తున్నాడు? నీకేటి డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు? నీకేటి శరీర సంబంధమైన విషయాల మీద ఇంత స్పీడ్గా నీకు అయిపోతుంది పని? ఆలోచనలు రావట్లేదా మనకి? ఇక్కడ ఇతనికి జరగలేని రక్షణ ఇక్కడ నీకు జరుగుతుందంటే ఏంటి డిఫరెన్స్? నువ్వు వాడు దోషకుడైతే నువ్వేమైనట్టు మరి? నా మాట అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా ఒకసారి? పోనీ ఎడం వైపున ఉన్న దొంగ అనుకుందాం మీకు అర్థమవడం కోసం. ఆ దొంగ మాట్లాడేది తప్పైతే నువ్వు చర్చిల్లో నువ్వు చేస్తున్న స్వస్థతల కోసమో, వ్యాధుల నుంచి విముక్తి కోసమో, లేకపోతే అప్పుల బాధ కోసమో, కష్టాల నుంచి నువ్వు రక్షింపబడాలని నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు పలికాడా పలకలేదా? నాకు చెప్పండి, అది కావాలి. చెప్పండి అమ్మా. పలికాడా? యేసుప్రభు పలికినట్టు ఉందమ్మా. ఆయనతో మాట్లాడాడు? అసలు ఆయనతో మాట్లాడా? నో అని చెప్పలేదు, అవునని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. ఇప్పుడు మనం స్వస్థత అనే ఒక విషయంలో ఎలా మోసపోతున్నాం అనే విషయం మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాకు బాగోలేదు, నాకేదో అనారోగ్యం వచ్చింది, ఈరోజు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గాలని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి, న్యాయంగా ఆలోచించండి, మీకు మనస్సాక్షి ఉంటే న్యాయంగా ఆలోచించుకోండి. మీకు ఏదన్నా దేవుడు ఇంకా నిర్ణయం చేస్తే మీరు ఎలాగూ పోతారు. ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. నా వరకు ఒక సేవకుడుగా, నిజాయితీ కలిగిన సేవకుడుగా బైబిల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏమా నా మాటలు అందరికీ డైజెస్ట్ అవ్వు, అయినా విషయం ఇదే కదా. విషయం అదేనా? అతను ఏం కోరుకున్నాడు? పాపం ఏం కోరుకున్నాడు? అతను ఒక కష్టంలో ఉన్నాడు, కష్టం పోవాలని కోరుకున్నాడు, అంతేనా? అది దూషణని మాట్లాడుతుంది బైబిల్. మరి దూషణ అయితే ఇప్పుడు నువ్వు ఒక కష్టం నీ ఇంటికి వచ్చింది, కష్టం నీ ఇంటికి వస్తే ఏం చేసావు? దాని నుంచి తప్పించుకోవడానికి నాకు దీని నుంచి విడుదల కావాలని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. పాస్టర్ గారు ఏం చెప్పాలి? అమ్మా కష్టం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నువ్వు ఇదిగో, జ్వరం ఎందుకు వస్తుందంటే జనరల్గా శరీరం అలసిపోయినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వస్తుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ తగ్గిపోద్ది. కానీ ఇంకొక రోగం ఉంటుందమ్మా, ఆ రోగం మాత్రం నేను ప్రార్థన చేస్తేనో నువ్వు ప్రార్థన చేస్తేనే తగ్గిపోదు. నీ బుద్ధి మారాలి తల్లి, నువ్వు ఆలోచన మారాలి, నీ క్రియలు మారాలి, నీ స్థితి మారాలి. ఇదిగో యోబు గారికి ఇలాంటి ఇబ్బంది వచ్చింది, ఆయన ఒకటి మార్చుకున్నాడు, పరిపూర్ణుడయ్యాడు. ఇదిగో అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక రోగి అక్కడికి వెళ్ళాడు, వాడు బుద్ధిని మార్చుకున్నాడు, దేశప్రభు వచ్చి స్వస్థపరిచాడు. ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థపరచబడతానని అక్కడ ఊరు నుంచి వెలివేయబడి ఒక పాపపు స్థితిలో, ఈ పాపం అనమాట, రోగం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం, ఆ పాపము నుండి విడుదల పొందితే, పశ్చాత్తాపం పొందితే అప్పుడు యేసు ప్రభు వారిని
స్వస్థత చేశాడు, ఒక కుష్ఠరోగిని స్వస్థం చేశాడు, ఒక చనిపోయినటువంటి వాడిని స్వస్థత చేశాడు. ఇవన్నీ స్వస్థతలు చేశాడు అన్నది నిజమే. కానీ మరి ఎందుకు పెట్టాడన్నది ఏంటి? మారు మనస్సు విషయమై, అంతేనా? ఒక వ్యక్తి మార్చుకోవాల్సింది ఉందని, వాడి జీవితాన్ని మార్చుకోవాలని. ఇప్పుడు ఎవడో వచ్చి ఒక దెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టాడు దెబ్బ? మాస్టారు బెత్తంతో ఒక దెబ్బ డామ్మని కొట్టాడు. కొడితే ఎందుకు కొట్టాడు? ఊరికే కొట్టాడా? ఎందుకు కొడతాడు మాస్టారు? ఆడేదో తప్పు చేశాడు. చేసినప్పుడు ప్రేమించి కొట్టాడా, పగతో కొట్టాడా? ప్రేమించే కొట్టాడు. ఎందుకని? ఆడు కొట్టకపోతే బాగుపడ్డు. అందరూ చదువుకుని లెక్కలు చేస్తుంటే ఆడ అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు? పుస్తకాల్లో గీతలు ఎడుతున్నాడు అనుకోండి. మంచి మంచి మాస్టర్ అయితే ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొట్టి ఇంకెప్పుడు అలాంటి లెక్కలు చేసే టైంలో తప్పు చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకుని సరి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా, ఇంకొకటైనా, ఆఖరికి కరోనా వచ్చినా ఒక మనిషి మారాలనేనా, లేకపోతే ఊరికే నీకు మీద పగబెట్టి ఏమన్నా వస్తున్నాయి అవి మారాలనేనా? మారాలన్నది మారకుండా నీకు స్వస్థత వస్తుందంటే ఈ అన్నాలు పోనీ ఈరోజు జ్వరం తగ్గింది, రేపేముంటుంది? ఈరోజు జ్వరం తగ్గిపోయింది నీకు, ఒకరు ఎల్లో పోనీ ఏదో నీ బాధ కొలిది ఏదో ఎల్లో ఒక స్వస్థత వచ్చింది, అయిపోయింది. తర్వాత రోజు ఎందుకు? మళ్ళీ స్వస్థతే. పోనీ ఒకరోజు ఒక కిడ్నీ కొత్తది అయిపోయింది, రెండో రోజున ఒక కిడ్నీ కొత్తది అయిపోయింది, 2 పార్ట్లు బాగడ్డాయి, 3వ పార్ట్ కొత్తది అయిపోయింది. అలా శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ మారిపోయాయి. నువ్వు కొత్తవాడు అయిపోయావు, కొత్త మనిషి అయిపోయావు. పరలోకం వెళ్ళిపోతావా? రక్షణ వచ్చేసిందా? ఈ పార్ట్లు ఎప్పటికీ ఉంటాయి, అవి ఉండవు. అంటే నువ్వు ఎక్కడో గాడి తప్పుతున్నావు, ఎక్కడో మోసపోతున్నావు. దేవుడు నిన్ను కోరుకుంటున్న విషయం ఏదో తప్పిపోతుంది. ఈ దొంగ ఏం కోరుకున్నాడు? ఆ కష్టాల నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి, ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కుదామని. పాపం యేసు ప్రభువు నువ్వు క్రీస్తువు కదా, నువ్వు అంటే తెలుసు అతనికి తెలీదా? తెలిసాను కదా క్రీస్తు అని అడిగాడు. ఈ రోజున చాలామందికి క్రీస్తు అన్న విషయం కూడా తెలదు. వాడు ఇంకా మహాజ్ఞానం అనుకుంటా, మరి ఎలా తెలుసుకున్నాడో తెలదు. కానీ నువ్వు క్రీస్తువు కదా అని అడిగాడు. నువ్వు రక్షించుకో, నీలాగే నన్ను కూడా వెళ్తూ నన్ను కూడా కాపాడయ్యా అన్నందుకు అతను దోషకుడైతే, ఈ రోజున జ్వరం వచ్చినా, ఇంకోడొచ్చినా నువ్వు పాపం మానుకోకుండా, నీ బ్రతుకు మానుకోకుండా దీని నుంచి రక్షింపబడాలని కోరుకుంటున్నా, నువ్వెవడవుతావు? దోషకుడు అవ్వా. యేసు ప్రభు అతను రక్షించాడా చెప్పండి. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఏమా? జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నేను స్వస్థతలకి విరుద్ధం కాదు. స్వస్థత ఉంది, స్వస్థత తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడన్న జ్ఞానం లేకపోతే నీకు వచ్చేది నిజమైన స్వస్థత కాదు, మోసం తప్ప ఇంకోటి ఏం కాదు. నేను ఎందుకు చెప్తున్నానో ఈ మాట డైరెక్ట్గా బైబిల్లోంచి చెప్తున్నాను మీకు. ఏమా? సరే, ఇప్పుడు ఆ దొంగ రక్షింపబడ్డా? కోరుకున్నది జరిగిందా? జరగలేదు. ఇప్పుడు రెండో దొంగలోకి వద్దాం. ఏమా? రెండవ దొంగలోకి వద్దాం, బందిపూడి దొంగలోకి వద్దాం. అయితే రెండవ వాడు ఏం చేశాడమ్మా? ఇప్పుడు నేను గద్దించేది రైటా రాంగా? ఇప్పుడు నేను ఎవరినో విమర్శించి చెప్తున్నానా, లేకపోతే ఎవరినో అనాలని అంటున్నానా? నేను ఎందుకు అంటున్నాను? బాగుపడాలనే చెప్తున్నానండి. బాగుపడాలనే చెప్తున్నానా, లేకపోతే బాగుపడకూడదని నేను ఒళ్ళు మంటతో, కడుపు మంటతో చెప్తున్నానా? గద్దించాడు వాణ్ణి. ఏమని గద్దించాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చూడండి ఏమన్నా మాట. ఇప్పుడు ఏం చేయాలి? శిక్షా విధిలో ఉన్నవాడు ఏం చేయాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడకుండా అతను ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అతను ఏమని చెప్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు అన్నది విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏమని గద్దిస్తున్నాడు? ఏ శిక్షా విధిలో ఉన్నాడు? అదే ఏ శిక్షా విధిలో ఉన్నాడు? కాంటెక్స్ట్లో సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఎవరిని వేస్తారు? సిలువ మీద ఎవరు ఉంటారు?
సిలువ మీద ఎవరు ఉంటారు? తప్పు చేసిన వాళ్ళకి ఒక శిక్షగా వేస్తాడు. మరి యేసుప్రభు ఏ తప్పు చేయలేదు కదా, తప్పు చేయకపోయినా అబద్ధంగా ఆయన మీద సాక్ష్యాలు పుట్టించి ఆయనను సిలువ వేశారు. సరే, ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఏమని గద్దిస్తున్నాడంటే, మనం తప్పు చేశాము కాబట్టి, జాగ్రత్తగా వినాలి, మనం తప్పు చేశాం కాబట్టి ఇది మనకి న్యాయము అన్నాడా లేదా? ఏండి, జ్వరం వచ్చినా, కిడ్నీ బాధ వచ్చినా, మంచం ఎక్కినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఇది నేను తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష నాకు తగును అన్నవాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు ఎలాగ వెళ్ళారు, ఓ గొప్ప తగిలింది, దానికి ఏదో తగిలింది, కాలుకి తగిలింది. కాలుకి తగిలితే నువ్వేమనుకుంటావు? ఎత్తుగా కట్టేస్తే తగలదా? ఎత్తుగా కట్టేస్తే తగలదా అని దాన్ని తిడతావా తిట్టవా? ఒక్కసారి దాన్ని తిట్టే బంధు, ఒక్కసారి ఏలేలా పెట్టుకుని, నీకు బుద్ధి బాగోలేదు, నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ బుద్ధి, నీలో ఉన్న ఈ శరీరంలో ఒక పాపం అనేది తగలడి చచ్చింది, ఈ పాపము క్షమించబడకపోతే నరకానికి పోతావు నువ్వు, అందుకని ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను ఒక దెబ్బ కొట్టాడు కాబట్టి సరి చేసుకోరా అని ఒక్కసారి నీ గురించి మాట్లాడుకోవా? యేసు దగ్గరికి వెళ్ళిపోయి, సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ బాధ తీసేయమని కోరుకుంటావా? నీకు న్యాయమా? చెప్పండి అమ్మా, న్యాయమా? చెప్పండి, న్యాయమేనా? చెప్పండి, న్యాయమేనమ్మా? ఇప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, కుర్రోడు కొట్టాడని, మాస్టర్ కొట్టాడు, కొట్టిన తర్వాత ఇప్పుడు ఆడు మార్చుకోవాలా? మళ్ళీ రేపు గీస్తేనో ఎందుకు కొట్టాడు? ఆయన తప్పు చేస్తున్నాడు, సరి చేసుకోమని. రేపొద్దన్న ఏం చేస్తాడు? అయ్యి బాబోయ్ నన్ను కొట్టేస్తాడన్న సంగతి భయం ఉంటుంది కనుక భయపడతాడా? భయపడ్డా? ఇప్పుడు తప్పు చేసినోడు భయపడతాడా? భయపడతాడు. ఈడు భయపడకుండా ఏమంటున్నాడు? తప్పేమో తప్పులాగే ఉంచుకుంటాడా, పాపమేమో పాపంలాగే ఉంచుకుంటాడా? పైకి ఏం కావాలట? రక్షణ కావాలా? ఏ రక్షణ కావాలి? దాని నుంచి బయటపడిపోవాలా? ఏమి న్యాయమమ్మా ఇది? ఏ సేవకుడైనా దగ్గరికి వస్తే మనిషిని గద్దించి బుద్ధి చెప్పాల్సింది పోయి, ఒకటి ఆశించో, ఒకటి చేసో, నీకున్న పాపాన్ని కప్పో, ఒకటి నీకు స్వస్థత ఇస్తే ఆ ఇచ్చేది నువ్వు దేవుడి పేరు పెడితే దేవుడైతే ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకు ఇస్తాడు? ఆ రూట్లో ఇవ్వడు దేవుడు. నీకు ఇస్తాడన్నది వేరే రూట్ ఉంది, దానికి ఇంకొక పద్ధతి ఉంది, అంతే తప్ప నీకు ఎలా పడితే అలాగివ్వడు. ఇస్తాడమ్మా. ఆ తర్వాత ఆ కుర్రోడు ఆ నోట్స్లో రాయకుండా బుద్ధిగా పాఠం వింటున్నాడు అనుకోండి, మాస్టర్కి ఏమద్దే? నీడు అల్లరి చేశాడు, ఈరోజు చూడు ఎంత బుద్ధిగా విని ఫస్ట్ చెప్పిందంతా రాసుకుని వచ్చేస్తున్నాడు అనుకో, దగ్గరికి వచ్చాక అంటాడు, భలే చేసేసావురా, మరి నేను ఎందుకు అలా చేసావు అని. నిజమైన మాస్టర్ అయితే, మంచి మాస్టర్ అయితే నేను ఎలా కొట్టాను ఏమనుకోకరా అని అన్నీ కూడా అని ఒక చాక్లెట్ అని ఇస్తాడా సరదాగానే? అలాగే ఎంతమందికి ఇచ్చాము. ఎందుకంటే ముచ్చట వచ్చేద్ది. ఒక పాపాన్ని, ఒక తప్పుని ఎప్పుడైతే సరి చేసుకున్నారో, మీరే కొడతారు మీ పిల్లల్ని. వాళ్ళు వెంటనే చేయకుండా ఉంటే బంగారు కొండని ముద్దెట్టుకుంటావా లేదా? మళ్ళీ రేపు అదే తప్పు చేస్తే ఆ తర్వాత ఏం చేస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదే అని ఒకటేసిన దాన్ని వేస్తావేవా? లేకపోతే ఇది నా మాట అంటలేదని వదిలేస్తావు, అంతేనా? రెండిట్లో ఏదో జరుగుద్ది. కొడితే ప్రేమ ఉంటే 3 దెబ్బలు ఎక్కువేసి సరి చేసుకోవాలనుకుంటావు. 3 కాదు కదా, 1 కాదు కదా, ఎన్ని కొట్టినా కాయ తెరిపోడు అనుకోడు. ఇంక వీడు చెప్పినా వినడని వదిలేస్తావు. వదిలేసినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. నువ్వు మారాలని నిన్ను హెచ్చరిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు కదా. కాబట్టి ఆ దొంగ అంటున్న మాటకి ఇతను చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, రే నువ్వు భయపడవా? ఆ శిక్షలో ఉన్నాము కనుక మనం భయపడమా? నువ్వు భయం లేకుండా ఏంట్రా నువ్వు అలా కోరుకుంటున్నావు అని గద్దించాడు. అతను గద్దించాడే లేదా? గద్దించి అప్పుడు ఈ టైం వచ్చింది చూడండి. ఇద్దరు క్రీస్తు దగ్గరే ఉన్నారు, ఇద్దరు సంఘములోనే ఉన్నారు, ఇద్దరు ప్రార్థన దగ్గరే ఉన్నారు, ఇద్దరు సిలువ దగ్గరే ఉన్నారు. సిలువ ఇద్దరి దగ్గరే ఉంది, ఇద్దరు మందిరంలోకి వెళ్తున్నాం. ఎంత తేడా వచ్చేసిందో చూడండి ఇద్దరికీ.
ఇద్దరికి ఒకడు ఒరిజినల్ అయిపోయాడు, ఒకడు డూప్లికేట్ అయిపోయాడు. ఈడేం కోరుకుంటున్నాడు? భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత, భౌతిక సంబంధమైనటువంటి రక్షణ కోరుకుంటున్నాడు. ఇతనేం కోరుకుంటున్నాడు చూడండి, ఇతనేం కోరుకుంటున్నాడు చూడండి. చూశాడంప, ఆయన్ని చూశాడట. అమ్మ, ఆయన చూడడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన చూడడం అంటే ఏమనుకుంటున్నారు? ఎలా చూసి అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసో తెలీదు కానీ ఏది చూస్తున్నామో అది అబద్ధం. ఇప్పుడు అది ఏ చెట్టు చెప్పండి? ఏం చెట్టు అమ్మది? నాకు కూడా తెలియట్లేదు. అది ఏం చెట్టు అది అమ్మా? మీకు ఎలా తెలుసు? గానుగ చెట్టు కదా అది, గానుగ చెట్టు. గానుగ చెట్టు అని ఎలా తెలుసు అంటే మనకి, ఇప్పుడు నువ్వు చూస్తుంది ఆ చెట్టు చూస్తున్నావు కదా, ఆ చెట్టు నువ్వు చూస్తుంది అబద్ధం. గానుగ చెట్టు అయితే అయి ఉండొచ్చు కాక, కానీ దాని ఒరిజినల్ రూపం కాదు అది. అర్థం లేదా? ఒరిజినల్ కాదు అది. మరి ఏంటది? పోనీ చెట్టు కూడా వదిలేండి, నా కూడా వదలండి. నేను తెలుసా మీకు? చిన్నబాబు తెలుసా? చూసి చెప్పండి బాగానే. నేను తెలుసా తెలీదా? తెలుసా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసా? ఇప్పుడు మీరు చూస్తుంది రైట్ అనుకుంటున్నారా? చిన్నబాబులో ఏముంది? మరణం ఉంది. చిన్నబాబులో మరణం ఉందా? చిన్నబాబు రంగు ఇది కాదు. చిన్నబాబు ఒరిజినల్ చిన్నబాబులో రంగు ఇది కాదు. చిన్నబాబు యొక్క ఒరిజినల్లో ఈ హైట్ ఇది కాదు. చిన్నబాబు యొక్క జీవితంలో మరణం లేదు. చిన్నబాబుకు ఉండేటువంటి స్వరూపం ఇది కాదు ఒరిజినల్లో. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నది తప్పు, అబద్ధాన్ని చూస్తున్నారు మీరు. గానుగ చెట్టు అబద్ధాన్ని చూస్తున్నారు మీరు. అక్కడ ఉండేటువంటి బొప్పాయి చెట్టు అబద్ధం చూస్తున్నారు మీరు. సూర్యుడిని అబద్ధంగా చూస్తున్నారు, ఈ ఆకాశాన్ని అబద్ధం చూస్తున్నారు, ఈ భూమిని అబద్ధంగా చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఇది నిజం అనుకుంటున్నారు, అది నిజం అనుకుంటున్నారు, నేను నిజం అనుకుంటున్నారు, మీ అంతటా మీరు నిజం అనుకుంటున్నారు. ఇదేంటండి బాబు నిజమే కదా అని మీకు అనుకోవచ్చు. ఈ భూమి శపించబడింది. శపించబడిందంటే ముందు రూపమా ఇది? శపించబడిన తర్వాత రూపమా? శపించబడిన రూపం ఇది. శపించక ముందున్న ఈ రూపం నువ్వు చూసావా? చూస్తే తట్టుకోలేవు. ఈ రూపం ఇలా ఉండదు. అది శపించలేని గానుగ చెట్టును చూస్తావా? చూస్తే ఆ చెట్టు వైభవం నీకేం తెలుసు? అంత అధన్యకరమైనటువంటి చెట్టు అది. చిన్నుబాబు మరణము లేని జీవితంలోకి వచ్చిన తర్వాత చిన్నుబాబు పోలిక స్వరూపం యేసు ప్రభులాగా ఉంటుంది. యేసు ప్రభులాగుంటే చూడగలవా నువ్వు? ఈ శరీరంతో చూడలేవు. నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు ఎప్పుడు? ఆనాడు ఆదాముని అవ్వని యేసు ప్రభువుని చూడగలిగే, యేసు ప్రభుతో తిరగగలిగే స్వరూపం అది. ఎప్పుడైతే పాపం వచ్చిందో, మరణం వచ్చిందో, అదంతా బయటకు వచ్చిన తర్వాత పచ్చి అబద్ధం అది. ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారో, ఏది అనుభవిస్తున్నారో, ఏది నాదనుకుంటున్నారో, ఏది గొప్ప అనుకుంటున్నారో, అదంతా పచ్చి అబద్ధం. నువ్వు చూస్తున్నది ఏది నిజం కాదు. ఆఖరికి ఇలా తిరిగి చూస్తున్న క్రీస్తు కూడా అబద్ధమే. అక్కడ ఆ క్రీస్తుని చూస్తే మరి వీడికి అర్థమైన క్రీస్తు వాడికి ఎందుకు అర్థమయ్యాడు, వీడికి ఎందుకు అర్థం అవ్వలేదు? ఇద్దరు చూసేదే నిజమైతే ఈడు చూశాడు, వాడు చూశాడు. ఆ చూపుకి అర్థమై తగలలేదు, ఈ చూపుకి అర్థమైంది. క్రీస్తు అంటే చూస్తున్న భౌతిక స్వరూపాన్ని చూడలేదు. క్రీస్తు అంటే క్రీస్తు అయినా అక్కడ తండ్రిని చూసాడులే. అక్కడ క్రీస్తు ధరించుకున్న శరీరం నిజమా? ధరించుకున్నదా? అర్థమలేదా తల్లి? యేసు ప్రభువుని అక్కడ సిలువేశారమ్మా. ఆ శరీరం నిజమైనదా? ధరించుకున్నదా? యేసు ప్రభు రూపం అదేనా? యేసు ప్రభు శరీరం అదేనా? తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు ఉన్న శరీరము ఇప్పుడున్న శరీరం ఒకటేనా? మరి యేసు వైపు చూడడం అంటే ఏంటి? ఇప్పుడు పక్కన ఉన్న యేసయ్యలకి ఎలా చూశాడేనా? కాదు. యేసయ్యను ఏం చూడాలో ఇతను చూస్తున్నాడు. ఇతను చూసి అంటున్నాడు, గద్దిస్తున్నాడు. పైగా ఎవడైనా తప్పు చేస్తే గద్దిస్తున్నాడు. గద్దించేటువంటి స్థితిలో సేవకుడిగా నేను ఉన్నాను. లేకపోతే ఎవడు కూడా నాకెందుకు, నా పని ఏదో నేను చేసుకుని, నా డబ్బు ఏదో పట్టుకు, నా జీవితం ఏదో పోదును. నేను ఎందుకు చెప్తున్నామంటే అగ్నిపాలు అయిపోయే జీవితాల్లో నరకంలోనికి ఏ కుటుంబం వెళ్ళకూడదనే ఈ గద్దింపు. లేకపోతే అసలు ఎవడు మాట ఎత్తాను, నేను నా పని ఏదో నేను చేసుకుని పోతాను.
ఏమా కాబట్టి ఇతను చూశాడు. యేసు వైపు చూడటం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చూస్తున్నాడో చూడండి, ఏం చూసి ఏం మాట్లాడుతున్నాడో చూసి ఈరోజు నా మాటలే ముగించేస్తాను. ఏమా ఇప్పుడు ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేయాలో గుర్తుపెట్టుకోండి. ఏ రక్షణ కోరుకోవాలో చూసుకోండి. ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలో ఇచ్చిపోతాడంతే. నీకు ఇతనికి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడా? పోనీ ఎడం వైపున ఉన్న దొంగ అనుకుందాం. ఎడం వైపున ఉన్న దొంగకు ఇప్పుడు ఏదైతే కోరుకున్నాడో అది దక్కిందా? దక్కలే. కోరుకున్నాడు, పాపం కోరుకున్నాడు, అడిగాడు, చూశాడు, అన్నీ చేశాడు, కానీ అడిగేదేదో కరెక్ట్గా అడగలేదు. అందుకని క్రీస్తు కనీసం మాట్లాడలేదు. ఈ దొంగ అయితే యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు చూడండి ఏం అడుగుతున్నాడు చూడండి అమ్మా, దమ్మున్నట్టు. ఎలాగ అడుగుతున్నాడు? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎవరికి తెలిసింది? మీరు ఎవ్వరైనా నీ రాజ్యంలోనికి నేను రావాలి బాబు అని ప్రార్థన ఉంటుందా? ఏమ్మా ఎవరైనా అడిగారు ఎప్పుడైనా? ఏ చర్చిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆయన రాజ్యంలో నేను సభ్యుడిగా ఉండాలి బాబు, నా కోరిక ఏదమ్మా అని ఎవడైనా నా దగ్గరికి వచ్చి నేను దేవుని రాజ్యంలో ఉండాలి బాబు, దానికోసం నేను ఏం చేయాలో చెప్పు, ఆస్తి అమ్మాలా, ఐశ్వర్యం అమ్మాలా, నా జీవితాన్ని పణంగా పెట్టాలా చెప్పు బాబు, చచ్చిపోయి శరీరంలో చచ్చిపోతున్నాను, నేను ఎలాగైనా పరలోకంలో చేరుకోవాలి, ఆయన రాజ్యంలోనూ నన్ను తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏమేమి ఉన్నాయి అని ఎక్కడైనా ఏ చర్చిలో నేను అడుగుతారా? ఎంతసేపు ఇల్లు వాకలి పోవాలి, రోగాలు, ఈ గొడవైనా ఇంకే ఏదైనా రెండో పొట్టు ఉందా? అసలు ఉందమ్మా? అందుకనే మన టైటిల్ ఏంటంటే తెలుసా? మరణ భయము తొలగించబడిన మృత్యుంజయుడు. అది యేసు ప్రభుని అడగాల్సింది నువ్వు. మరణమును అందరికీ మరణం అంటే భయపడలేనివాడు ఎవడున్నాడు ఇక్కడ? మరణం అంటే భయపడలేనివాడు ఒక్కడే క్రైస్తవుడు. ఏది పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న స్వరూపం మరలా తెచ్చుకుంటాం, మరణము లేని స్థితిని. మృత్యుంజయుడు, మరణమును జయించే మనగాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు, ఒక యేసు ప్రభువుని అడుగునవాడు తప్ప. ఈడు అడుగుతున్నాడు చూడండి, ఏమని అడుగుతున్నాడు? నీ రాజ్యం అంటూ ఒకటి ఉంది. ఈ రాజ్యం ఏంటిది? ఇప్పుడున్నది ఇది ఈ రాజ్యమేనా? చెప్పండి, ఈ రాజ్యమే కదా? ఈ రాజ్యంలో ఉన్నాం కాబట్టి ఈ రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఉండాలి. ఈ రాజ్యంలో ఒక సభ్యుడు నువ్వు, ఒక ఓటు. ఈ రాజ్యంలో నువ్వు ఒక మెంబర్వి. రాజ్యంలో ఒక ఇంటికి ఇంటి పన్ను ఉంటుంది, వాటర్ పన్ను ఉంటుంది, అన్నిటికీ పన్నులు ఉంటాయి, అన్నిటికీ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా దేవుడిచ్చిన దానికి తప్ప అన్నిటికీ పన్ను కడుతున్నావు నువ్వు. సూర్యుడి కాంతికి కూడా పన్నుంటే ఈ పాటికి ఎంత కడతామో ట్యాక్స్ మనం. గాలికి కడితే గాలికి ఎంత డబ్బో చూడండి. రానున్న రోజుల్లో గాలికి అయ్యైనా దేవుడు అక్కడి నుంచి మనకు పంపిస్తున్నాడు కనుక ఏమ్మా ఏంటి ఎవరు హ్యాపీగా బ్రతుకుతున్నాం. ఇది లోకం. ఈ లోక సంబంధమైనటువంటి పన్నులు కట్టాలి, ఈ లోక సంబంధమైన ఓట్లు వేయాలి, ఈ లోక సంబంధమైనటువంటి అన్నీ చేయాలి. ఇది లోకం. ఈ లోకం కట్టుబడి ఉండాలి. మరి ఈయన ఈ లోకంలో ఉండి ఏ లోకంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు? ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి ఆయన రాజని. అమ్మ ఈ జ్ఞానం ఉందంటారా క్రైస్తవులకి? ఆయనకు ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం, ఆ రాజ్యంలో నేనొక సభ్యుణ్ణి, వారసుణ్ణి అని నమ్ముకుని అది మాత్రమే అడిగేవాడు ఉన్నాడా? చదివమ్మా, మాట చదివి ముగించేస్తా. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నేను నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడమ్మా? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? రాజ్యంలోకి అందరూ వస్తాం, రేపొద్దున అందరూ చచ్చిపోతామా? ఎవడన్నా బతుకుతాడా? పోనీ రాపోయినా ఆయన వచ్చినాక మొత్తం పోతాం. పోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి? వరుసటేస్తే అసలు నరకానికి వెళ్ళి దారి ఖాళీ ఉండదు మనకి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి దారిలోకి వెళ్ళేటప్పుడు అప్పుడట అక్కడ ఉండి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు ఆ రాజు గుర్తు చేసుకుంటే రాజ్యంలో ఒక సభ్యుడిగా ఉంటాడు. బాబు గద్దించాను, ఇది నేను చేసుకున్న పాపానికి ఇది నాకు తగును అన్నాడండి. మనకైతే ఇది న్యాయమే. అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడు
ఇది నాకు ఇలాగే జరగాలి, ఇది జరిగితే జ్వరం వచ్చింది, ప్రభువా పాపిని, ఈ రోగము నాకు తగును అనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా చెప్పండి? ఈ నేర్పాలండి చర్చిల్లోని. జ్వరం వచ్చింది తల్లి లేరా, ప్రభువా తగ్గించేయి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్కి విరుద్ధంగానే మనం వెళ్తున్నాం. అమ్మా అందుకని నేను ఏం చెప్తానంటే, అమ్మ ఇదిగో ఇది ఇలాగెలాగా క్షమించుకో. ఒక ఆయన దగ్గరికి వెళ్తాను, నీలో తప్పులు ఉన్నాయి సరి చేసుకో, పాపాలని క్షమించమని దేవుడిని కోరుకు. స్వస్థత ఏముంది? పరిగెట్టుకుంటూ వస్తుంది రాదా? ఎప్పుడైతే పాపము క్షమించబడిందో, నీ జీవితంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం జరిగిందో, నేను నా జీవితం మార్చుకుంటానన్న తీర్మానము నీకు ఎప్పుడైతే జరిగిందో, అప్పుడే నీకేమిస్తానన్నాడు దేవుడు? స్వస్థత ఇస్తానన్నాడు. ఇస్తాడా ఇవ్వడా? పాపం క్షమించబడితే స్వస్థత, పాపంలాగుండి వచ్చేది స్వస్థత. కిడ్నీ మారితే వెళ్తామా పరలోకం? బతుకు మారితే వెళ్తామా పరలోకం? అందుకని ఏ ఒక్కడైనా బ్రతుకు మాడే ప్రసంగాలు చేయాలి కానీ, ఏమో కిడ్నీలు మార్చే ప్రసంగాలు చేశారనుకో, కిడ్నీ ఇక్కడే భూమిలోకి పోద్ది. బ్రతుకు మారితే పరలోకం వెళ్తుంది, అంతేనా? బ్రతుకు మారేదాన్ని ఏమో కనపడదు, ఇప్పుడు కనపడి చావదు. ఇప్పుడు కిడ్నీ ఏమో కనపడిపోతుంది, జ్వరం తగ్గింది కనపడిపోతుంది, అయ్యి బాబు ఇది మహాదేవుడు అనుకుంటున్నాం. పరలోకానికి వెళ్ళే బ్రతుకు మారడం అనేది నీకు అవసరం లేదు, ఎందుకంటే బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడతలేదు అవడం. బూతుల్లాగా పోవాలి, దొంగతనంలా పోవాలి, మోసంలా జరిగేయాలి. ఏమ్మా నాకు ఇష్టమైనవి అన్నీ నేను చేసుకోవాలి, దేవుడికి దండం పెడితే నేను పరలోకం పోవాలి. ఇది ఈ రోజున ట్రెండ్ నడుస్తుంది. అసలు పొరపాటుని కనీసం పరలోకం అనే ఆలోచన కూడా నీకు ఇవ్వడు దేవుడు. అసలు వెళ్ళనివ్వడు నిన్ను, అసలు పొరపాటును కూడా నిన్ను రమ్మండో, నువ్వు వస్తానని ఆయన రానివ్వడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాపము అనేది ఇక్కడ ఏం చేయాలి? క్షమాపణ పొందాలి. అందుకని ఇంకొక దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అంటున్నాడు, అతను గద్దించాడు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏమన్నాడు? ఇది నాకు తగును, మనకైతే ఇది న్యాయం. ఈ శిక్షను అనుభవించడానికి, బాధపడటానికి, కష్టపడడానికి, మనం చేసిన ఈ పాపాలకి ఇది తగును, తగిన ఫలము పొందుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుని నామం. దమ్మున్నవాడు మాట్లాడే మాటలు. పొరపాటును నువ్వు అలాగెళ్తుంటే ఒక దెబ్బ తగిలితే ఇది నాకు తగును ప్రభువా, ఏ పాపము నా జీవితంలో ఉందో, నా కుటుంబంలో ఉందో, నా బ్రతుకులో ఉందో, ఈ మరణములో నేను చచ్చిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని అనుకున్నవాడే పరలోకం వెళ్తాడండి. అంతే తప్ప ఇది ఎలా తగ్గించుకుందాం, ఏ హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్ బాగుంటుంది, ఏ చర్చిలో అయితే బాగా స్వస్థతలు చేస్తారు, ఇది చూశారనుకోండి నీ బ్రతుకు ఇంతే, ఇక్కడతో ముగిసిపోద్ది, ఇంకా అక్కడతో అంతమైపోద్ది. ఆ తర్వాత నీ జీవితం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవ్వడో మనిషి అన్నవాడు ఎవ్వడికే ఆ బాధ రాకూడదు నేను కోరుకుంటున్నాను. అందుకని గొంతు చించుకుని అన్నీ చెప్పాల్సి వస్తుంది మీకు. కాబట్టి ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ, అంటే కుడివైపున అనే మాట మీరు అలాగే జీర్ణించుకున్నారు కాబట్టి ఆ మాట వాడుతున్నాం అంతే. ఏమ్మా ఆ దొంగ ఏమన్నాడు? తప్పు చేసిన వాడిని ముందు ఏం చేశాడు? గద్దించాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్పండి. చెప్పకుండా ఉన్నావా, చెప్పలేనందుకు నిన్ను ఎత్తాడు నరకంలోకి. గుర్తుపెట్టుకో. రెండవది, ఇది నాకు తగును. ఏది? దొంగతనం చేసాం, తప్పులు చేశాను కాబట్టి ఈ దెబ్బ నాకు న్యాయమే. ఒప్పుకున్నాడా లేదా? పాపాన్ని ఒప్పుకున్నాడా దేవుని దగ్గర? పాపాన్ని ఒప్పుకున్నాడా? ఆడిని ఒప్పుకోమన్నాడా? నువ్వేం కర్మ, పాపం ఒప్పుకోవేంట్రా బాబు? నువ్వు పాపం ఒప్పుకోవు కానీ పరలోకం వెళ్ళిపోతావా? ఇప్పుడు చూడండి, చర్చిలోకి వచ్చాం, వాళ్ళందరూ వచ్చారు, పాపాలు ఒప్పుకోండి అని అన్నానమ్మా. మీ జీవితంలో ఏ పొరపాట్లు ఉన్నాయో మీ హృదయాలు కనపడతాయి. అవి దేవుని దగ్గర ఒప్పుకోండి, మీరు శుద్ధి అయిపోతారు. అప్పుడు కోరుకోండి, మీ ఇంట్లో ఏం కావాలో అవన్నీ మీకు ఇస్తాడు దేవుడు అని చెప్పాను నేను. స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. నీ కుటుంబంలో అన్నీ నీకు ఇంటికి తీసుకొచ్చి పెడతాయి. దేవదూతలు నీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాయవ్వా. నువ్వు నీతిగా ఉంటే ఒక సేవకుడు అలాగా చెట్టు కింద పడుకుంటే అన్నం ఎవడెడతాడమ్మాడ? అరణ్యంలో ఎవడెడతాడమ్మ అన్నం? అరణ్యంలో ఎవడెడతాడు అన్నం చెప్పు? ఆకాశానికి ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి కురిసింది అన్నం. కురిసిందమ్మన్నా? కురిసింది. బట్టలు ఎవడెత్తాడండి? 40 సంవత్సరాలు వేసుకున్న షర్ట్ మారలేదంట, మాయ లేదట. ఇది ఒక ఫోటో అయితే చెమటకంపు వచ్చేస్తుంది. 40 సంవత్సరాలు షర్ట్ మాయలేదు, చెప్పు అరగలేదు, ఆకాశం నుంచి అన్నం కురిసింది, బాండ నుంచి నీళ్ళు వచ్చాయి. జడ్జగా పోషించాడా లేదా దేవుడు? నీ బుద్ధి బాగుంటే వచ్చిందా నీరు?
బుద్ధి బాగుంటే వచ్చిందా అన్నం, బుద్ధి బాగుంటే ఉందా ఆరోగ్యం, బుద్ధి బాగుంటే ఉందా చట్టం, బుద్ధి బాగుంటే చెప్పులు ఉన్నాయా, ఏది కావాలంటే అది ఇచ్చి పడేయాడు బుద్ధి బాగుంటే. అదే బుద్ధి బాగోలేనప్పుడు తింటున్న అన్నంలోంచి ఏం పుట్టింది, పురుగు పుట్టింది. తిన్న అన్నం ఏమైంది, కుళ్ళిపోయింది. కంపు కొట్టిందా, కంపు కొట్టింది. నీ బుద్ధి బాగోలేకపోతే అన్నం ఎండిపోయింది. నువ్వు బుద్ధి బాగోకపోతే ఏమొచ్చింది, అక్కడే అరణ్యంలో చచ్చావు, అక్కడే పాతేశారు. బుద్ధి మార్చుకోండి అమ్మా, పాపాన్ని క్షమించుకోండి అని బైబిల్లో దేవుడు ఘోషిస్తుంటే పాపము బ్రతుకు ఎవడ మార్చుకోవట్లేదు. వాడి మీద గొడవ, వీడి మీద గొడవ, ఆడి బాధ ఈడి బాధ, అన్ని పాపాలు మార్చుకుని దేవుడు స్వస్థత చేశాడని అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడైతే చేస్తాడా, దేవుడు చేస్తాడా ఇలాంటి వాళ్ళకి? పాపం అనేది క్షమించబడకుండా చేస్తాడా ఎవరైనా? చేయడు. కాబట్టి అతను అన్నాడు, గద్దించాడు. రెండోది ఏం చేశాడు, ఇది నాకు తగును, ఇది నాకు న్యాయమే, ఈ శిక్ష నాకు తగును, ఎందుకంటే ఇన్ని పాపాలు చేశాను కాబట్టి ఈ దెబ్బ, ఈ బాధ, ఈ అవమానం, ఈ కష్టం నాకు తగును అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. తర్వాత పాపమును ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. పైగా సిలువ వేయబడుతున్నటువంటి యేసుక్రీస్తుని అంటున్నాడు, ఆయనైతే ఏ పాపమును చెయ్యలేదని గ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇంతకంటే ఒక భక్తిపరుల్లో ఉండాల్సిన లక్షణం ఇంకేముందండి? ఏముంది? అతను పాట పాడాడు, అక్కడ ఒక వాక్యం చదివాడా, అక్కడ మోకాళ్ళు వేసాడా, అక్కడ ఏం జరిగింది? అన్నిటికంటే ప్రాముఖ్యంగాని పాప క్షమాపణ సిలువ మీద అతనికి జరిగింది. బుద్ధి మారింది, దేవుని రాజ్యం ఉందని తెలుసుకున్నాడు, ఆయన ఏ నేరము చేయలేదని నేర్చుకున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఎవడైనా ఇక్కడ ఉన్నవాడు అందరూ చచ్చిపోయాక ఒక రాజ్యం ఉందని, ఈ భూమి ఆకాశం కాలిపోద్దని, కాలిపోయిన ఆ రోజున నిత్య నరకములోకి నేను వెళ్లకుండా ఆ రాజ్యములో నేను సభ్యుడిగా ఉండాలన్న ప్రార్థన ఒక్కటి ఉందండి. ఎవరికైనా ఉందా? ప్రభు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేయమంటే అసలు ప్రార్థనే లేపావతల పడేసాం. అసలు ప్రార్థనే చేయలేదు. కొన్ని సంఘాలు అసలు ప్రార్థనే చేయట్లేదు. అది నీ రాజ్యం వచ్చుగాక అంటే వచ్చేసిందంట. అంటే దోమ, కుక్క, నక్క, ఆని గరిసేసి ఈయన గరిసేసి వ్యభిచారం, మోసం, దొగ, కుట్ర, కుతంత్రాలు జరిగాయన్నీ ఇది దేవుని రాజ్యం. అది ఈ లోకంలో ఉండేటువంటి రాజులున్న, ఈ లోకంలో ఉండేటువంటి అధికారులున్న లోకము ఇలాగే తగలడి, యేసు ప్రభు రాజుగా ఉన్న రాజ్యంలో కూడా ఇలాగే తగలడద్దా? యేసు ప్రభు రాజుగా ఉన్నటువంటి రాజ్యంలో మరణం ఉంటుంది అసలు ఎవరికైనాని? కుక్క కరుస్తుందా దేవుని రాజ్యంలో? ఒకసారి చూడండి, 65వ యెషయా గ్రంథం 65 దేవుని రాజ్యం ఎలాగుంటుందో 2 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. చూడమ్మా. ఇదిగో క్రొత్త ఆకాశమును, మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి అంట. ఇప్పుడు చూస్తుంది పాతదేనే పాత భూమిని. ఏటమ్మా చెప్పండి? కొత్త ఆకాశం ఒకటి వస్తుందట రేపు. క్రొత్త ఆకాశం చూచి తిని ఏమా కొత్త భూమిని చూశాడు. ఇప్పుడు చూస్తుంది అది పాతదే, శపించబడింది. కొత్త చెట్టుని చూసి తిని చూసావా, పాతదేనా? కొత్త చిన్నబాబా, పాత చిన్నబాబా, అన్నీ పాతోళ్ళం మనం. ఇది కాలిపోయి ఏమొస్తుంది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము వచ్చింది. చదవమ్మా. మునుపటివి మరవబడును. మునుపటివి అంటే ఇప్పుడు కూర్చున్నా చూసారా, గడ్డం రాజారావు గారి ఇల్లు, గడ్డ రాజారాజు గారు ఉన్నటువంటి ఇల్లు, గడ్డ రాజారావు గారు చేస్తున్నటువంటి బిజినెస్, ఈ పల్లకడిలో ఉన్నటువంటి పంచాయతీలో పనిచేస్తున్న వాళ్ళందరూ, వారు సంపాదించుకున్న ఆస్తులు, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ మరువబడును, మొత్తం జ్ఞాపమునకు రావు. నువ్వేది నమ్ముకుని ఇది నాదనుకుంటున్నావో, ఏది నమ్ముకుని అబ్బా అని కాలు రగరేస్తున్నావో అన్నీ మరువబడు, మొత్తం పోతా. ఏముండవు ఇక్కడ, ఎవడో ఉంచుకోవట్లే. నేను సృజించుచున్న దాని గురించి రాబోతున్న క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఎప్పుడు కూడా ఏం చేయాలట? ఎల్లప్పుడూ హర్షించి ఆనందించి సంతోషించండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేని ఎందు ఆనందిస్తున్నాం? ఒరే ఒక 50,000 కలిసి వచ్చేరా అని ఆనందిస్తున్నాం. ఇల్లు కట్టుకున్నాను రా అని ఆనందిస్తున్నాం. భలే ఆరోగ్యంగా ఉందిరా నాకు ఎప్పుడు ఏమి రాదురా అని ఆనందించేస్తున్నాం. ఎంతసేపు ఉంటావు? ఎంత ఆరోగ్యంగా ఉంటే ఎంతసేపు ఉంటావు? 70-80 పోతావా? లాగరా? ఏమ్మా ఎవరన్నా ఉంటున్నారా పోనీ ఊర్లోని? ఒరే భలే ఆరోగ్యవంతుడురా ఆడు, మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, అయ్యి బాబాడు ఎంత బలం రాడు,
ఎంత బలంగా ఉండేవాడు రా మనిషి ఎంత బలంగా ఉంటాయంటి? ఉంటాడా? శాశ్వతం ఉండేవాడు ఉన్నాడా ఈ భూమి మీద ఎవడైనాని? లేడు. లేని దాన్ని చూసుకుని ఉండని దాన్ని చూసుకుని మురిసిపోతున్నావు. నేను ఎంతో గొప్ప గొప్ప అనుకుని ఏమీ మిగలదు. చూస్తున్నావు అదంతా అబద్ధమని ఎందా చెప్పానా? అన్నీ అబద్ధమే, అన్నీ మోసమే. సడన్గా పోద్దాం అంతే. పిలిచాడా పోతామే. రాత్రికి రాత్రి దుకాణం సర్దేసి వచ్చేమంటే వచ్చేయాలి. ఎంతమంది మంచం మించి పోతలేదు. అందుకనే నేను మంచం ఎక్కినప్పుడు అనుకుంటాను, తెల్లారేసరికి ఉంటానో ఉన్నాం ప్రభా, ఒకవేళ నువ్వు నాకు పిలిస్తే నేను మాత్రం నరకంలోకి వెళ్లకుండా ఏదన్నా పొరపాట్లు ఉంటే ఇప్పుడే క్షమించే అని మంచం మీదే ప్రార్థన చేసుకుని పడుకుంటాను. నేను తెల్లారేసరికి ఉంటే వస్తాను, లేకపోతే పోతాను పైకి. నేను ఏది నమ్ముతలేదు. ఆఖరికి పడుకున్న మంచాన్ని కూడా నమ్ముతలేదు. ఎందుకంటే ఏది నాది కాదు, అది ఏది నాది ఉండదు. నేను చూస్తున్నది, నేను అనుభవిస్తున్నది పచ్చి అబద్ధం అన్న విషయం నాకు తెలుసు. అందుకని చదవమ్మా. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను. పులులు సింహాల గురించి చదువు ఓ మాట, ఇంక టైం లేదు. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఒరే అది పులి గురించి చూడండి. మన పులి తిరిగింది కదా, ఆ పులి అక్కడ ఉంటుంది చూడండి. సింహం అంటే ఏం చేద్ది? సింహం ఏం చేద్దంట అక్కడ? ఆ రాజ్యం. ఇప్పుడు చెప్పారు చూసారు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు చూసారు. ఆ దొంగకున్న జ్ఞానం మనకు లేదు ఈరోజు. ఏమని అడుగుతున్నాడు? ఆ రాజ్యం ఎలా ఉంటుందట? సింహం అంట. సింహం అంట ఏం మేస్తుంది? గడ్డి మేద్దంట. గడ్డి మీసే సింహాన్ని చూసారేంటి ఎక్కడన్నా? మన ఏరియాలో రోడ్డు మీద కొత్తంటే ఒక్కొక్కడికి దడదడలాడేస్తున్నాడు. ఇంకా సింహం అంటున్నాడు అక్కడ. పులి గురించి పులే భయపెట్టి పులి దగ్గరికి వెళ్ళకపోతున్నావు, ఇంకా సింహం దగ్గరికి వెళ్తావు నువ్వు. అసలు పులికి సింహం తేడా తెలుసా మీకు? రెండు ఒకటి అనుకోండి. పులి సింహం తెలుసా మీకు? రెండింటికి పులి అంటారు మీరు అలాంటి వాళ్ళు వెళ్ళండి. ఏమా సింహం అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పులి అయితే అలా చూసి వాటేసి చేసి ఆడికి ఖచ్చితంగా భయపెడితే ఇలా పెడతారు. సింహం అలా కాదు, ఏలుకోడద్దు అంతే. ఇంకా సింహం అంటే ఏం లేదు, ఇంకా మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది చూసారు, అది సింహం. ఏమా సింహం అట గడ్డి మేద్దట. చదవమ్మా. తోడేళ్ళను గొర్రె పిల్లలను కలిసి మేయును. ఏంట తోడేలు అసలు గొర్రె పిల్లలు ఉంటే ఉంచుతుందా? అవి అంట రెండు కలిసి ఫ్రెండ్షిప్గా చక్కగా గడ్డి మేస్తున్నాయి. చూడండి, తోడేలేటి గొర్రెటి రెండు కలిసి ఎలాగుంటున్నాయి? చక్కగా కలిసి మేస్తాయట. మేత. సర్పమునకు మన్ను ఆహారమగును. సర్పము ఇంకా ఆడిని కరదు. ఇంకా ఏం చేద్దే? మన్ను మట్టిని కొంచెం అలా తింటూ ఉంటుంది. నీ జోలికి రాదు. అది చాలా ఎంత హ్యాపీగా ఉంటుంది. నీతో ఆడుకోవచ్చు, ఇలాగలా ఆడుకుని చక్కగా ఆడుకుంటుంది పాము. ఇప్పుడు నువ్వు ఏం చేసినా నిన్ను నరికేస్తుంది, ఏం చేసినా నిన్ను వదలబెట్టదు. కుక్క వదలదు, నక్క వదలదు, ఆఖరికి దోమ వదలదు. దోమ కాదు కదా, ఏది వదలదు నిన్ను. అన్నిటికీ నువ్వు శత్రువే ఇప్పుడు ఈ రాజ్యంలో. మరి ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం? అయ్యి బాబోయ్, ఆ రాజ్యంలో ఇప్పుడు దోమకి ఎన్ని ఉంటాయో తెలుసా? ఆయుధాలు. చిన్న దోమ 6 ఉంటాయి దానికి ఆయుధాలు, 6. ఒక్క దాంతో ఏం చేద్దా తెలుసా? ఇలాగ శర్మాన్ని కట్ చేస్తుంది. మీకు తెలియదు ఆ విషయం. కట్టింగ్ అయిపోయి తాగేసాక తెలుస్తుంది మనకి. అది వచ్చి ఒక దాంతో ఇలాగ షార్ప్గా ఉంటుంది అనమాట. టప 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 ఒక దారి వేస్తుంది దానికి. దారేసి ఇంకొక దాంతో ఇంజక్షన్ చేస్తుంది లోపలికి. ఒక చిన్న లిక్విడ్ లాంటిది లోపలికి శరీరంలోకి పంపిస్తుంది. అంటే అదేం చేద్ది? నీకు నొప్పి రాకుండా చూస్తుంది అనమాట. మందు వేస్తుంది నీకు. ఆ మందు వేయగానే నీకు నొప్పి తెలియదు. ఈ లోపల మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ చేస్తుంది దానికి. చేయగానే రక్తం గడ్డగట్టేది కదా. మరి ఇలా చేయగానే రక్తం గడ్డగడుతుంది. విటమిన్ కే ఉంటుంది మనకి. అది రక్తం గడ్డగట్టకుండా ఇంకొకటి రిలీజ్ చేద్ది. అప్పుడు ఎక్కడ రక్తం ఉన్నా సరే పరిగెట్టుకుని వస్తూ ఉంటుంది అనమాట దానికి. పరిగెట్టుకుని రాగానే కడుపు నిండా తాగేశాక అప్పుడు మూత వేసి లోపల నీకు మంట వస్తుంది. అప్పుడు దాకా మంట రాకుండా ఇంజక్షన్ చేస్తుంది నీకు. ఏమమ్మా, మంట రాకుండా ఇంజక్షన్ చేసి తాగేసిపోయాక చప్పగా అయిపోయాక అది వెళ్ళిపోయాక కొడతావు ఇలాగ. అర్థమవుతుందా? పగల కళ్ళంటి నీళ్ళుంటే అలా చూసుకుని ఏదో కొట్టేస్తావేమో, కానీ నిద్రలో సంగతి చెప్తున్నా నీకు. ఎంత జాగ్రత్తగా 6 బ్లేడ్లు ఉంటాయి దానికి. ఒక బ్లేడ్తో ఇంజక్షను, ఒక బ్లేడ్తో ఇంజక్షను, ఒక బ్లేడ్తోనేమో రెండిట్లని ఇలాగ వెడల్పుగా పట్టుకుని ముట్టు అందులో పెట్టి తాగేసిపోయాక దురదొచ్చేలా చేస్తుంది ప్లాన్. అప్పుడు బాధేసుకుంటాను నిన్ను నువ్వే. సేమ్ ఇప్పుడు కూడా ఈ లోకములో ఈ సాతాను చేస్తున్న ఈ మాయ
ఈ మాయాలోకం స్వస్థత అనగానే పరిగెట్టేస్తున్నాం, ఇంకోటి అనగానే పరిగెట్టేస్తున్నాం, ఇంకొకటి మాయ అంత మాయ చేసేసి చివరికి యేసుప్రభు వచ్చేసాక అయ్యి బాబోయ్ దేవా నువ్వు వెళ్ళిపోతాను నేను వచ్చేస్తానంటే మీరు ఎవడో నాకు ఎరగను పోండాతల కన్నా మీరెవరో నేను ఎరగనా, అదేంటి ప్రభు నీ నామం పేరట స్వస్థతలు చేస్తాం, నీ నామం పేరట ఇది చేసాం, నీ నామం పేరట అది చేసాం, మహత్కార్యాలు గొప్ప కార్యాలు, అయ్యి బాబు మామూలు గొప్ప కాదు గొప్ప 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 అని నమ్మాం. ఈ రోజున నువ్వేటి బాబు మీద వెళ్దాంటున్నావు, అక్రమము చేయువారులారా నా యొద్దకు పోండి అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళమంటలేదు, ఇంక ఇల్లు ఎక్కడ ఉంది, పోండ్రా నరకంలోకి అని చెప్తున్నాడు. ఈ రోజున నా చెప్తున్న ఈ మాటలు, ఈ రోజు నేను చెప్తున్న మాటలు అక్షర సత్యం, మోసపోకండి. సేమ్ దోమ చేస్తున్న పనే చేస్తున్నారు, నీకు తెలియకుండా నీ రక్తాన్ని తాగుతున్నారు. ఒకరోజు నీకు తెలుస్తుంది ఆ భయంకరమైనటువంటి నరకంలోకి వెళ్ళాక. ఈ రోజున చిన్నబాబు చెప్తున్న మాట ఏంటో ఒకరోజు నువ్వు గ్రహించుకుంటావు, అప్పుడు దాకా నీకు గ్రహింపు రాదు. ఏదో కలిసి వస్తుంది అనుకుంటున్నావు, ఏది కలిసి వచ్చేది, నీ ముఖం కలిసి వస్తాం. పోనీ కలిసి వచ్చింది అన్నది ఉంటుందా, ఉన్నదేదో చూపించి నాకు, ఇది నేను వెళ్ళేటప్పుడు పట్టుకుపోతానండి అన్నది ఏదైనా చూపించిపోని. నేను చెప్తున్నాను, నేను ఏది చేసినా పట్టుకుపోయేదే చేస్తున్నాను. ఎవ్వడు అలా చేయట్లేదు. స్వస్థత వచ్చిందని 10 రూపాయలు ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నావు, పట్టుకుపోయేదానికి 10 రూపాయలు ఇస్తున్నావు. నేను అలా కాదు, ఏదన్నా ఒకటి ఇచ్చానంటే, నేను ఎవరికైనా ఒకటి సహాయం చేశానంటే, నా డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టానంటే నాకు పరలోకాన్ని తెచ్చేదానికే ఖర్చు పెడతాను తప్ప, లేకపోతే ఒక చిల్లుగా వాడికి ఇవ్వను. నాకు తెలుసు ఎక్కడ ఏం చేస్తే అది నాకు నిలబడుతుందో అది మాత్రమే చేస్తాను. కాబట్టి ఈ దొంగకి ఏ లక్షణాలు ఉన్నాయి, గద్దించాడు, తప్పు తెలుసుకున్నాడు, పాపాన్ని క్షమించమని దేవుడి దగ్గర కోరుకున్నాడు. ఏమో అక్కడ పులి సింహం చెప్పలేదు నువ్వు, సింహం ఎద్దు వలె గడ్డి తిన్నును, మనతో ఎలాగుంటుందో చెప్పలేదు మీరు. హాని చేయవట, నాశనము చేయవు, హాని చేయవు. దేవునికి స్తోత్రం. ఏమా ఇంకా చెప్పాలంటే ఇంకా అదంతా అధ్యాయం అంతా చెప్తానులేండి, టైం లేదు. మనతో ఆడుకుంటాయి సింహాలు పులులతో, ఆదాముతో ఆడుకున్నాయి చూసావా, అప్పుడు పేర్లు ఎట్టాడు వాటికి, నువ్వు వెళ్ళరా, నీ పేరేంటి, సింహం, ఓకే అలాగండి వెళ్ళిపోతుంది. మనల్ని ఆడిస్తాయి, మనల్ని పాడిస్తాయి సింహం. ఇప్పుడు సింహం ఏదో ఆడిచ్చి చూడు, ఆడిచ్చి చూస్తే తెలుస్తుంది, వచ్చి ఒక్క దెబ్బ కొడద్దు అంతే, ఇంకేముండదు. ఇంక ఇప్పుడు సింహం, ఇప్పుడు పులి, ఇప్పుడు ఆఖరి కుక్కను కంట్రోల్ చేయలేం మనం. కుక్కనే ఇప్పుడు ఇంత చేసి దోమను కంట్రోల్ చేయలేం. అది ఈ జీవితం అట దేవుని రాజ్యం వచ్చిందంట ఇది. అందుకని పరలోక ప్రార్థన వద్దంట, వచ్చేసిందంట దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో ఎప్పుడు దొంగతనాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వ్యభిచారాలు, మనిషిని చంపుకోవడాలు, ఒకడికొకడు అన్యాయం చేసుకోవడాలు ఉంటాయా దేవుని రాజ్యంలోని? యేసుప్రభు సింహాసనం ఎక్కితే ఉండేదంతా కూడా మరణము లేనివాడే ఉండేది రాజ్యం అది. ఆ రాజ్యాన్ని కోరుకున్నాడు అతను, ఆ రాజ్యం కోసం పాగులాడాడు. ఒరే ఈ శిక్ష మనకు తగునరా, ఒరే బాబు ఆయన పుణ్యాత్ముడు, ఆయన రాజురా, ఆయన ప్రధాన యాజకుడురా, ఆ రాజ్యంలో నువ్వు నేను వెళ్ళాలని కోరుకోరా అని చెప్పాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు ఈ మాటలన్నీ విన్నాడా, చూశాడా? ఇప్పుడు యేసుప్రభుని చూత్తం వచ్చిందా? యేసుప్రభుకు ఒక రాజ్యం ఉందని, యేసుప్రభు రాజ్యంలో శాశ్వతమని, పులులు సింహాలతో ఆడుకుంటామని, అబ్బా అద్భుతమైన జీవితం, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన స్వరూపం, అబ్బా శాశ్వత జీవితం, మరణము లేని జీవితం నాకు వస్తుందన్న స్పృహ ఆ దొంగకు వచ్చిందా? నీకు రావట్లేదు. నీకెంచోపు ఏం కావాలి, ఇక్కడ బాగుకోవడం కావాలి తప్ప ఇంక రెండో గొడవ లేదు మనకి. ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ ఉంటావో పోనీ, ఉంటే పోని అనుకోవచ్చు, ఏదో జీవితం ఉంటాం కదా అనుకోవచ్చు, ఉండిది లేదు, చచ్చిది లేదు. దీనికోసం మాయ చేసేస్తున్నాడు సాతాను. ఆ మాయలో అక్కడ ఇదంట, ఇక్కడ ఇదంట, అయ్యి బాబు ఏదో ఏది జరిగేసినా పరలోకం ఇస్తేళ్ళు, పరలోకం లేకపోతే ఏదైనా నీ కాలు దగ్గరే పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే నీ పాపపు స్థితి మారిందో, ఇప్పుడు పలుకుతున్నాడో లేదో చూడండి, యేసుప్రభు పలుకుతున్నాడో లేదో చూడండి, వెంటనే సమాధానం ఇచ్చాడో లేదో చూడండి. అందుకు ఆయన వానితో ఎవరైతే చెప్పాడో, ఎవరైతే ఈ బుద్ధి ఉందో, ఎవరైతే ఆ స్థితి ఉందో, ఆయన రాజ్యం అని ఇదన్నీ తెలుసుకున్నాడో వాడితో చెప్తున్నటువంటి మాట చదవండి. నేడు ఇప్పుడు నీవు నాతో కూడా నాలాగే నా స్వరూపములో ఎక్కడికి వచ్చేస్తావు? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది క్రైస్తవుడు కోరుకోవాల్సింది. ఇది భక్తి అంటే, ఇది చర్చ్ అంటే, ఇది విశ్వాసం అంటే, ఇది కోరుకుంటే తప్ప క్రీస్తు పలకడు. ఇంకా పలికాడంటే ఏ డూప్లికేట్ అని అర్థం, ఒరిజినల్ అయితే పలకడు. అలాగా మాయ చేస్తున్నాడు లోకం, ఈ సాతాను చేస్తున్న మాయ ఇది.
యేసు ప్రభుని ఒక్క నిమిషంలో ఎంత తిప్పాడు? మొత్తం తిప్పించి లోకభోగాలన్నీ చూపించాడా యేసు ప్రభుకి? అంత శక్తివంతుడు సాతాను ఈ లోకంలో. ఆడు చేస్తున్న మాయది, మాయ. ఎవరిని? జస్ట్ చిన్న పర్మిషన్ ఇస్తే యోబు జీవితాన్ని ఏం చేసేసాడు? వెళ్ళి చేశాడా? మొత్తం ఒళ్ళంతా కురుపులేడేశాడు. ఒక్కరు చిన్న కంచి తీసినందుకు వాడు ప్రతాపం ఎలా చూపించాడు చూడండి. పిల్లల్ని చంపేశాడా? చంపేశాడు. ఆస్తిని తీసాడు. సాతాను చేయగలడా? చేయలేడా? అప్పుడు చెయ్యగలడు. ఇప్పుడు ఆడు యేసు ప్రభు రూపంలో వచ్చి నీకు చేస్తున్నట్టు బిల్డప్ ఎత్తంటే అయ్యి బాబోయ్ వాళ్ళు అక్కడ బలాలుగా చేస్తారని, బిలాము లాంటి దుర్బోధకులు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు మీరు. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగిందంటే ఎవడు వెళ్ళొద్దు. కడిగినది ఏదో గట్టిగా పట్టుకోండి, నేను వచ్చేస్తున్నాను, ఓర్పు సహనంతో నిలబడండి అని యేసు ప్రభు చెప్తుంటే అక్కడ అది అంటే ఇక్కడ అదంటే పరిగెడుతున్నాం మనం. దేనికోసం పరిగెడుతున్నాం? పోనీ ఈ భౌతిక ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి వాటినే కోరుకుంటున్నాం. మళ్ళీ ఎంత మోసపోతున్నామో, ఎంత దగాలో మనం జీవిస్తున్నామో. అందుకని ఈ రక్షణ, ఏ రక్షణ? ఆ మూడిట్లో అపహాస్యం చేసే రక్షణ. అపహాస్యం చేసే రక్షణ ఎవరు చేస్తున్నారు? ఒకడు అంటున్నాడు 3 మేకులు పీక్కోలేడా అంటున్నాడు. అపహాస్యం చేస్తున్నాడా? ఆ రక్షణ ఎలా కనపడుతుంది? అడికి అపహాస్యంలా కనపడుతుంది. ఒకడు అంటున్నాడు యేసు ప్రభు ఏమేమా ఇలా భూమి కలుగుగాక అంటే భూమి కలిగేస్తుంది అంటే అదొక అపహాస్యంగా చేస్తున్నారు. వాళ్ళేమో మొదటి బ్యాచ్ అపహాస్యకులు, వాళ్ళు ఎలాగో వెళ్ళరు. రెండవది ఏంటి? క్రీస్తు అని తెలుసు, వాక్యం అని తెలుసు, మొత్తం అన్ని విషయాలు తెలుసు, కానీ భౌతికంగానే కోరుకుంటున్నారు తప్ప పరలోక సంబంధమైన విషయాలు కోరుకోవట్లేదు. ఏది కోరుకున్నా భౌతిక సంబంధమైన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆడు కోరుకున్నది ఏంటి? భౌతికంగా కోరుకున్నాడా? అబ్బే వాటి గురించి పెద్ద పలకలేదు దేవుడు. ఈడైతే మాత్రం ఎదుటివాడిని గద్దిస్తున్నాడు, తప్పని పాప క్షమాపణ పొందుకుంటున్నాడు. ఆయనకు రాజ్యం ఉందని తెలుసుకుంటున్నాడు, ఆ రాజ్యంలో నేను ఉంటానని తెలుసుకున్నాడు, ఆయన దానికి అనుమతి ఇవ్వాలని తెలుసుకున్నాడు. మొదలకి పాపాన్ని ఆయన దగ్గర ఎప్పుకుని నువ్వు రాజువని, ఆ రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో నేను సభ్యుడిగా ఉండడానికి నీ అనుమతి కావాలని యేసు ప్రభువుని అడిగిన వెంటనే నేడు నీవు నాతో కూడా వచ్చేస్తావంతే రాజ్యంలోకి అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది క్రైస్తవుడు సాధించేది. అక్కడ 3 వ్యక్తుల్లో ఒకడు వెళ్ళాడు పరలోకం, మిగతా వాళ్ళందరూ పోయారంతే. ఈ రోజున పోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఈ జ్ఞానంతో యేసుప్రభుని అడగండి. ఎప్పుడైతే నువ్వు అడిగావో ఆయన యందు నీవు, నీ యందు ఆయన ఉన్నాడో నీకు ఇస్తాడు. ఎవడా? 40 సంవత్సరాలు పోషించాడు దేవుడు. ఇచ్చాడే లేదమ్మా? ఇచ్చాడు. ఆకాశం నుంచి అన్నం కురిసింది. అలాంటి శక్తివంతుడు నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్వస్థత అంటున్నావు. లాజర్ అంతటి వాడు చచ్చిపోయినోడు లెగిసి వచ్చాడు. దేవుడు చేసే స్వస్థత అలాగ ఉంటుంది. ఎందుకు చేశాడు? ఆ కుటుంబం అంతా కూడా దేవునికి ఇష్టం. మరియ గారి లాంటి ఉన్నతమైనటువంటి కుటుంబాలయ్యి యేసు ప్రభు గురించి ఎరిగినటువంటి కుటుంబాలు ఉంటాయి అందులో. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదైనా దేవుడు చేస్తాడు. ఎలాంటి గొప్ప కార్యమని చేస్తాడు. ఇల్లు ఒక ఆఫ్టర్ ఆల్ ఏంటి? ఆయనకి ఉద్యోగం పెద్ద ఆఫ్టర్ ఆలా? మాట ఇస్తే చాలు వచ్చేస్తాడు నీకు ఇవ్వడానికి ఉద్యోగం. నేను ఎంఈడి సీట్ చదువుతున్నప్పుడు ఎంఈడి ర్యాంక్ రావాలంటే వైజాగ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వైజాగ్ కౌన్సిలింగ్లో నేను వెళ్ళా. అప్పటికే నాకు ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని, ఇలాగ ఇవన్నీ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. సరే, అంతకుముందు చదువుతో నేను ఎంట్రన్స్ రాశాను. ఎంఎడ్ సీట్ కోసం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల నాకు ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చినా సరే వైజాగ్ వెళ్ళలేదు. నేను వైజాగ్ వెళ్ళకపోతే సరేలే ఎలాగూ వచ్చింది కదా, ఎలాగూ రాదులే అని అది శ్రీకాకుళంలో టెక్కలో ఏదో ఉంటుంది ఊరు అది. అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. ఆడు కూడా చూస్తాడు ఈ వీడియో. వాడిని నేను ఫోన్ చేసి చెప్పాను, తమ్ముడు నువ్వు అక్కడికి వెళ్ళి లైన్లో నుంచో నా పేరుని అన్నాను. లైన్లో నుంచున్నాడు. ఆడికి కావాల్సింది ఏదో ఏర్పాటు చేసాం, అంటే డబ్బులు అక్కడికి మరి కట్టాలి కదా. ర్యాంక్ వస్తే, ఒకవేళ నాకు సీట్ వస్తే నువ్వు లైన్లో నుంచుకుని ఇస్తే అప్పుడు చూద్దాంలే, అప్పుడు దేవుని చిత్తమని నమ్ముతాను, లేకపోతే ఇంక లేదనుకుంటాను ఇంకా అనుకున్నాను. ర్యాంక్ అయితే లైన్లో నుంచున్నాడు, నా పేరు ఫస్ట్ పిలిచాడు అంటాడు. ర్యాంక్ మరి అలాంటిది, మంచి ర్యాంక్ వచ్చింది. 64, 34 మొత్తం ర్యాంక్. అది మంచి ర్యాంక్ వచ్చిందనమాట. ముందాన్ని పిలిచాడంటే ఈడు వెళ్ళాడు నా పేరుని. వెళ్ళి అంటే నీకు ఎక్కడ కావాలి, ఏ కాలేజీ కావాలి కోరుకున్నాడు. నెంబర్ 1 కాలేజెస్ ఏమో స్టేట్ వైడ్ ఎక్కడైనా కోరుకో నీకు ఆ సీట్ ఇస్తామన్నాడు.
ఈడు ఎక్కడ కొన్నాను ఈడు బయటకు వచ్చి నన్ను మళ్ళీ అంటే అక్కడ చేస్తారు కదా, చేస్తే అప్పుడు కూడా చూడండి మంచి మంచి టాప్ మోస్ట్ కాలేజీలు ఉన్నాయి. నేను అనుకున్నాను ఇదైతే కొద్ది దగ్గర కదా అనుకుని భీమవరం కోరుకున్నాను. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో కోరుకుంటే సీట్ కన్ఫర్మ్ అయింది, అంతే, ఫీజు కూడా కట్టకలేదు, ఫ్రీ సీట్ వచ్చింది. ఎందుకని? ర్యాంక్ అలాంటిది వచ్చింది. ఏమ్మా అలా ర్యాంక్ వచ్చి అప్పుడు నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఏమో అప్పుడు ఎంఏడ్ అయింది నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వెళ్ళానా? నా ఆలోచన ఏముంది? నా ఆలోచన ఏది? దేవుని సేవలో పరిచర్యలో బలంగా వాడబడి బైబిల్ గురించి బాగా తెలుసుకోవాలన్న ఆలోచనతో నేను బ్రతుకుతుంటే నా పని ఎవరు చక్కబెట్టాడు? వెళ్ళి నీకెవడా, నీకేం కావాలో తెలియదు ఆయనకి. చెట్టు కింద అలా పడుకుని ఉన్నాడు ఒకడు సేవకుడు. అన్నీ పోయాయి. అరణ్యంలో ఆవిడన్నం పెడతాడమ్మా, పోయాడు, ఒక్కడే ఉన్నాడు. పోని ఇశ్రాయేలుకి అయితే బోళ్ళు అంతమంది, లక్షల మంది ఉన్నారు. ఈయన ఒక్కడే వెళ్ళి చెట్టు కింద పడుకున్నాడు. బదిరీ వృక్షం దాని పేరు కూడా. ఆ బదిరీ వృక్షం కింద పడుకున్నాడు. ఎవరు? ఏలియా గారు పడుకున్నారు. పడుకుంటే అలసిపోయి పడుకున్నాడు. దేవదూత వచ్చిందా? దేవదూత వచ్చాడా? వచ్చిందా అంటే మళ్ళీ ఆడపిల్ల అనుకుంటారు. దేవదూత అంటే మగాడు. ఏమ్మా రెక్కలు వేసుకున్నారు కదా, ఆడపిల్లలు వేస్తున్నారు గెటప్ అని మళ్ళీ ఇలా మోసపోకండి. వచ్చాడు దేవదూత. వచ్చి ఏం చేశాడు? లేపి భోజనం పెట్టాడా? అరణ్యంలో వండుకొచ్చాడా? ఎవరు వండుకొచ్చారు? దేవదూతలు వండుకు రావాలా? చిటికెత్తి అయిపోద్దు అంట. ఏమేం పెట్టాడు? మళ్ళీ అప్పం పెట్టాడని ఉంది అందులోని. అప్పం భోజనం శుభ్రంగా తినేసి అరణ్యంలో ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరిచ్చారు భోజనం? దేవదూత ఇచ్చి పడుకో అంది. మళ్ళీ శుభ్రంగా తినేసి పడుకున్నాడు. ఆయనదేం పోయింది? మళ్ళీ వంట చేసుకుని ఎవడు రావాలి? ఇప్పుడు ఎవడు బట్టి రావాలి? మళ్ళీ దేవదూత బట్టి రావాలి. భోజనం అయిపోయింది, చక్కగా పడుకున్నాడు, మళ్ళీ నిద్రపోయాడు, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ లెగిసే టైంకి మళ్ళీ భోజనం రెడీయా రాజా? మళ్ళీ రెడీయా? నేను చెప్పింది రాజుల గ్రంథంలో ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళీ భోజనం రెడీ. మళ్ళీ సాయంత్రానికి భోజనం పెట్టాడా? నువ్వు పెడతామేటండి, నువ్వు నేను పెడతామేటి? దేవుడు నీవు నీతిమంతుడు అయితే ఎక్కడికైనా పరిగెట్టుకొద్ద ఆశీర్వాదం, నువ్వు దరిద్రుడు అయితే ఎక్కడికి వెళ్ళినా రాదు ఆశీర్వాదం. వచ్చినా మోసం చేయడానికి వచ్చేది తప్ప నిన్ను బ్రతికించే ఆశీర్వాదం ఎక్కడికి రానే రాదు. యేసు ప్రభుతో తిరుగుతూ ఇంట్లో వాళ్ళు వచ్చేసారట. వచ్చేసి ఏమండి పన్ను కట్టమంటున్నారు బాబు అని అడిగారు యేసు ప్రభుని. పన్ను కట్టాలా? అదిగో అక్కడ వల కాదు గేలమేమన్నాడు. ఏమండి గేలమేమంటే పన్ను కట్టాలంటే మరి గవర్నమెంట్ వచ్చింది, ఇంటి పన్ను కట్టకపోతే ఊరుకుంటుందా? అప్పుడు ఏమన్నాడు? మీతో తిరుగుతూ కూర్చున్నాను నేను, పన్ను ఎక్కడ కట్టను అన్నాడు. పన్ను ఎక్కడ కట్టనంటే అదిగో వాళ్ళ అక్కడ గేలమేమన్నాడు. చేప వచ్చింది, దానికి తగులుకుని అన్నాడు. అందులో ఉంగరం ఉంటుంది, ఉంగరం తీసి అది అమ్మేసి పన్ను కట్టే అన్నాడు. అంతే. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. చేప ఏంటి? చేప తెచ్చింది ఉంగరం, చేప తెచ్చింది ఏది? పన్ను. నువ్వు కడతామేటి? నువ్వు ఇంటికాడ కూర్చో, చేపల కూరండి ఆశీర్వాదం తెస్తుంది చిన్నబాబుకి. ఆశీర్వాదం గారు అనుకుంటారు. చేప తెచ్చినప్పుడు చిన్నబాబుకి కట్టాలని అనుకోదు. ఏ చేప బాగుంటుంది? సామ్యులు అంటుంది అనమాట. ఇంత కష్టపడి తోమి మధ్యలో ఉన్న ముక్క ఆవిడకేద్దు. ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, ఆ టైంకి నేను వస్తానని వాళ్ళకి తెలియదు, ఉంటానని వాళ్ళకి తెలియదు. వచ్చిందా చేప పరిగెట్టుకుని? నేను తెచ్చి తోమి మసాలా ఎంత అయిందో ఉప్పు చూసుకుని నేను ఉండానా? ఆశీర్వాదం గారు ఉండారా? ఇది దేవుని ఆశీర్వాదం అంటే. నువ్వు వెళ్ళంతే, ఆకాశ పక్షులను చూడు, అలా చూడంతే. ఒకసారి బయటకు వచ్చి అవి విత్తావు, కొయ్యు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. నువ్వు నా పని చేసుకుంటూ పో, నీ వెనకాల నేను చూసుకుంటాను అన్నాడు. ఎలాగవుతుందో అవుతుంది అంతే. ఇల్లు ఎలాగవుతుందో కార్యాలు అవుతున్నాయి అంతే. ఎవడెవ్వలాడిస్తున్నాడు, ఎవడెవ్వలాడి చేస్తున్నాడు. ఇంకా ఎలాగుంటుంది అనుకుంటున్నారమ్మా దేవుడి పని అంటేనే? ఏంటనుకుంటున్నారు మీరు? శత్రువులు సహతం ఎవడైనా సరే పరిగెట్టాల్సిందే. దేవుడు ఒక రోజు పిలుచుకుంటాడు, ఆ రోజు నన్ను ఆడికి అనుమతి ఇస్తాడు. ఆడికి అనుమతి ఇచ్చేది కూడా దేవుడే. నువ్వేదో గడగడలాడేస్తున్నావు జ్వరం కోసం, ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని. దేవుడు తలుచుకుంటే ఇంట్లో ఉండగా నా జనులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను. కాబట్టి జాగ్రత్త. ఏమ్మా ప్రలోభాలు పెడతాడు సాతాను, వాటికి మీరేమీ తలొగ్గకండి. ఒకటే, దేవుని రాజ్యాన్ని కోరుకోండి. ఆ దొంగ ఏం చేశాడమ్మా? రాజ్యాన్ని కోరుకున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ప్రభువుకు నచ్చాడు. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో, అంటే పరలోకం వచ్చింది, పరదేశంలో ఉండేది గొప్ప ధన్యత వచ్చింది. ఈరోజు నీకు నాకు రావాలి. ఈ రోజున మనం ఎందుకు వచ్చాం? రాజారావు గారికి అది రావాలి, బేబితల్లి గారికి అది రావాలి,
వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు అది రావాలి, వారి కుటుంబానికి అది రావాలి. ఆ రాజ్యపు వారసులుగా వాళ్ళు ఉండాలి. ఈ భూమి మీద ఉండి కూడా ఆ రాజ్యం కోసం ఏం చేయాలి? ఇక్కడ ప్రార్థనలు చేయాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు వస్తుంది జక్కయ్య ఇంటికి రక్షణ అన్నట్టు రాజారావు గారి ఇంటికి వస్తుంది రక్షణ. ఆ రక్షణ కావాలా? ఇక్కడిక్కడ చిన్ని చిన్ని రక్షణలు కావాలా మీకు? చిన్ని చిన్ని రక్షణలు ఇది కోరుకుంటే అది రాదా? ఇది కోరుకుంటే ఉంగరం రాలేదా? ఇది కోరుకుంటే భోజనం రాలేదా? ఇది కోరుకుంటే ఇల్లు రాలేదా? ఇది కోరుకుంటే కాకి తీసుకొచ్చట్లేదా? అన్నం మొక్క తెచ్చింది మళ్ళీ మామూలుగా. రొట్టె మాంసం ఆ రోజుల్లోనే రొట్టె అంట, ఇప్పుడేమో బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు తింటున్న ఫుడ్ ఆనాడు తెచ్చింది ఏలియాకి. రాజులు తినే ఆహారం తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడో కూర్చున్నాడు, ఎంతో ఒక రాయి మీద కూర్చుని పాటలు పాడుకుంటున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? ఒక్కాకి తెచ్చిందా? ఆ బొమ్మ వేయండి అమ్మ, ఎవరన్నా ఆర్టిస్టులు ఉంటే. అలా నుంచుంటుంటే చుట్టూ కాకులు. ఏ మొక్క కావాలంటే ఆ మొక్క తీసుకోవచ్చు. ఎవరు తీసుకునేదాకా కాకిలు అలాగా మొక్కట్టుకుని చూస్తున్నాయి, తింటమే. నీకు అలాగ ఉంటాయి ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు. కానీ పాపపు స్థితిని ఒప్పుకో, దేవునికి ఇష్టంగా బ్రతుకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. మమ్మలను కనికరించి కాపాడి నీ ప్రశస్తమైన నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని దీవించండి. ఇదిగో ప్రియులు రాజారావు గారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇట్టి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగో ప్రభువా, ఆ ఎడం వైపున ఉన్న దొంగకున్న బుద్ధి లేకుండా కుడివైపున ఉన్న దొంగకుండే బుద్ధి ప్రభువా, రాజారావు గారు ఇదిగో ఇలా చేస్తే ఈ వ్యాపారంలో ఇది లాభం వస్తే అలాగే నా కుటుంబం మీద బాగుంటుందన్న ఈ ఆలోచనలు చిచ్చి అనుకోని తండ్రి, నీ రాజ్యాన్ని నీ నీతిని వెతికే పని రాజారావు గారు చేస్తే ప్రభువా, పరిగెట్టుకుంటూ తన జీవితాన్ని నువ్వు లేపితే ఉన్నతమైన స్థితిలో ఉంటారు ప్రభువా. మా ఆలోచనలు ఏపాటివి, మా బ్రతుకులు ఏపాటివి తండ్రి. నాయన నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తే, నాయన నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తి పేదవాడుగా ఉంటుంటే నీ మందసము ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళిందో అన్ని విషయములలో దీవించానని నీ గ్రంథం సెలవిస్తుంది ప్రభువా. ఎక్కడో రాజు ఉన్నటువంటి మహారాజు దగ్గరికి ఈ వార్త వెళ్ళింది తండ్రి. అట్టి ధన్యత నాయన, అట్టి ధన్యత రాజారావు గారి కుటుంబానికి మీరు ఇవ్వండి నాయన. తమ్ముడు కుటుంబానికి మీరు ఇవ్వండి. ఇదిలో పన్ను కడుతున్నారు, ఇందులో ప్రభువా నీ రాజ్యము వారసులుగా ప్రభు నీ చిత్తానికి విరుద్ధంగా బ్రతికే ఏది చేయకుండా నీ రాజ్యపు పన్నే, నీ రాజ్యపు వారసత్వమే, నీ రాజ్యములో ఉండేటువంటి స్థానాన్ని కోరుకోవడానికే నీ ఆజ్ఞలన్నిటికీ విధేయులై జీవించే ధన్యత ఈ కుటుంబానికి దయచేయండి. వ్యాధి, బాధ, కష్ట నష్టము, ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటినీ యేసు నామములో తొలగించండి. ఎప్పుడైతే నీ బిడ్డలయ్యారో సమస్త వైభవాన్ని ఈ కుటుంబానికి దయచేయండి నాయన. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన వెలుగులను అనుగ్రహించండి. ఏది కలిగి ఉందో ఈ లోకములో ఇంతలో కనపడి ఇంతలో మాయమైపోయే వీటిని చూసిన ఆయన ఏదో గొప్ప అనుకోకుండా పరలోక సంబంధమైన దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం, వర్ధిల్లడం కోసం ప్రయాసపడే ధన్యత ప్రతి బిడ్డకి దయచేయమని ఈరోజు మొదటి రోజుగా ప్రభువా, ఈ కూడికలో ఏ మాటలైతే విన్నారో అది హృదయం మీద రాసుకుని ఆ మాటల ప్రకారంగా జీవించి ధన్యులుగా, పరిశుద్ధులుగా, ఎక్కడికి వెళితే అక్కడికి కాకులు వచ్చేటట్టుగా, ఎక్కడికి వెళితే అక్కడ ప్రభువా అద్భుతమైన నీ దేవదూతలు తోడుగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించమని, నీ కృప, నీ కాపుదల, నీ సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయమని, మరి ముఖ్యంగా అన్య కుటుంబాలన్నింటినీ కాపాడమని ప్రభువా, బిడ్డలను ఆ బిడ్డలను నిత్య నరకము నుంచి తప్పించి పరలోకపు రాజ్యపు వారసత్వాన్ని ప్రతి కుటుంబానికి వెలుగును దయచేయమని ప్రభువా, అల్పమైన ఇంతలో మాయమైపోయే వాటి కొరకు ఆశపడకుండా పవిత్రమైన, పరిశుద్ధమైన నీ రాజ్యపు వారసత్వాన్ని బిడ్డలకు దయచేయమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైనా
యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ఈరోజు ఉపవాసముతో దీక్ష చేపట్టిన ప్రతి బిడ్డ 40వ రోజుకి తండ్రి ఒక దూతగా మారడానికి, ఒక వెలుగు సంబంధిగా మారి ఏదడిగితే అది ఇచ్చే ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువా ఈ యొక్క నిష్టగా నాయన ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వారందరికీ అట్టి ధన్యత, యోగ్యత, అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న రాజారావు గారి కుటుంబానికి రక్షణ అనుగ్రహించి నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.